ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, రాత్రి కాలమే చెప్పాను ఈ దినపు వర్తమానపు యొక్క టైటిల్ ఏంటంటే కంచె. దేవుడు కంచె వేస్తాడు. ఆ కంచె వేసిన దేవుడే కంచె తీసివేస్తాడు. ఆ కంచెను తీసివేయడానికి గల కారణాలేంటి? తీసివేయబడిన కంచెను మరలా మన మధ్య స్థాపించబడినట్లుగా మనం చేయవలసినటువంటి పనులు ఏంటి? అందరికి అర్థమైందండి. దేవుడు మన కుటుంబాలకు మనకి కంచి వేస్తాడు. అంటే ఒక భద్రతను ఇస్తాడు. ఈ భద్రతను ఇచ్చిన దేవుడు, ఈ భద్రతను అనుగ్రహించిన దేవుడు, ఈ భద్రతలో కాపాడిన దేవుడే కొన్ని కారణాలను బట్టి ఆ భద్రత వలయాన్ని దేవుడు తీసివేస్తాడు. ఎందుకు తీసివేస్తాడు అనేవి 5 కోణాలు. ఈ 5 కోణాల్లో నుండి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఇంకొకటి, ఈ కంచె తీసివేయబడిన తర్వాత మన అవిధేయతను బట్టో పొరపాటును బట్టో జరిగినటువంటి ఈ పనిని మనం గ్రహించి కలుగుతున్నటువంటి నష్టాన్ని, కలుగుతున్నటువంటి ఆ యొక్క శ్రమను మనం గుర్తెరిగి ప్రభు సన్నిధిలో వేడుకుంటే, ఏ కాపుదలైతే, ఏ భద్రత అయితే ఏ దేవుడు తొలగించాడో మరలా అదే దేవుడు మన దీనస్థితిని బట్టి ఆ కాపుదలను మరలా మనకు ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మనము, మన కుటుంబాలు, మన పరిసర ప్రాంతాలు లేదా మనకు కలిగిన సమస్తము దేవుడు కాపాడుతూ వస్తున్నాడు. ఇది మన బుద్ధి బలం చేత కాదు, మనకున్నటువంటి విద్యాబలం చేత కాదు, మనకున్నటువంటి శక్తి సామర్థ్యాల చేత కాదు. దేవుడే తన ప్రజలకు కాపుదలను ఇస్తూ ఉన్నాడు. ఆయన కాపుదల ఎలా ఉంటుందో, ఏ రీతిగా ఉంటుందో, ఆయన కాపుదలలో ఉన్నప్పుడు మనం ఎలా భద్రపరచబడతామో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. వాక్య భాగంలో ఏబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి మాటను నేను జాగ్రత్తగా చదువుతాను. మీరు ఆసక్తితో వినండి. దేవుని వాక్యంలో ఉన్నటువంటి విలువైనటువంటి మాటలు నేను ఈ దినపు వర్తమానానికి, మీ హృదయాలకు అవసరమైనటువంటి వాక్కులకు అవసరమైనటువంటి రీతిగా నేను వాక్యాన్ని చదువుతాను. జాగ్రత్తగా విందాం. ఏబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనంలో రాయబడినటువంటి మాటను చదువుతున్నాను. నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. చూడండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, చదవబడినటువంటి వాక్య భాగం భక్తుడైనటువంటి ఏబు జీవితంలో తారసపడుతుంది. ఇక్కడ అపవాదికిని దేవునికి మధ్య జరుగుతున్న సంభాషణ. ఈ సంభాషణలో ప్రభువారు అపవాదితో మాట్లాడుతున్నాడు. భూమి మీద ఒక కుటుంబం ఉన్నది, భూమి మీద ఒక సంతానం ఉన్నది, కుటుంబం ఉన్నది, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని, అతని కుటుంబాన్ని నువ్వు చూసావా అని ప్రభువారు సింహాసనాసీనుడై ఉండి, ఆయన సభా అధ్యక్షుడై ఉండి ఆలస్యంగా వచ్చినటువంటి అపవాది యొక్క సైన్యాన్ని అడుగుతున్నాడు. అపవాదితో మాట్లాడుతున్నాడు. నీవు పలానా స్థలమందు, పలానా ఊరి అందు, పలానా చోట, పలానా ఇంట ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు ఎరిగితివా అంటే, అక్కడ అపవాది తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నేనెందుకు ఎరగలేదు, నాకెందుకు తెలియదు. నేనెందుకు ఎరగలేదు, నాకెందుకు తెలియదు. నేను పలుమార్లు అతని వద్దకు వెళ్ళాలని, అతనుకు కలిగిన క్షేమాన్ని, అతనుకు కలిగినటువంటి సమృద్ధిని, అతనికి కలిగినటువంటి సమస్తాన్ని నష్టపరచాలని, నీలో నుండి నేను వేరు చేయాలని, నీకు దూరం చేయాలని, అతను కలిగి ఉన్నటువంటి భక్తి స్థితిలో నుంచి పడవేయాలని పలుమార్లు ప్రయత్నించాను. పలుమార్లు అతని దగ్గరికి వెళ్ళాను, అతని స్థలానికి వెళ్ళాను, అతని కుటుంబానికి వెళ్ళాను, అతని బిడ్డల దగ్గరికి వెళ్ళాను. ఏ కోణంలోనైనా సరే అతన్ని పడేయాలి, అతన్ని బలహీనపరచాలి, అతన్ని పాడు చేయాలి, అతనికి ఇచ్చిన ఈ కాపుదలను, ఈ సమృద్ధిని నష్టపరిచి నీ మీద ఉన్నటువంటి భక్తిని పాడు చేయాలని నేను తలంచి ప్రయత్నించి ఎన్నోసార్లు విఫలమయ్యాను. ఏంటా కారణమని చూస్తే, నీవు అతనికిని
అతని ఇంటి వారికి సమస్తానికి కంచి వేసి ఉంచాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎన్ని రీతిలుగా కంచి వేశాడు? వ్యక్తిగతంగా తన జీవితానికి కంచి వేశాడు దేవుడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఏబు ఒక జీవితానికి, ఏబు వ్యక్తిగత జీవితానికి దేవుడు కంచి వేసి ఏబును కాపాడుతూ వచ్చాడు. వ్యక్తిగతంగా తాను పడిపోయే పరిస్థితులు, వ్యక్తిగతంగా తాను కూలిపోయే పరిస్థితులు ఎన్ని ఎదురైనప్పటికీ, ఎన్ని తారసపడినప్పటికీ, ఏబు పడిపోవడానికి గల కారణం, ఏబు నిలబడి ఉండటానికి గల కారణం, ఏబు స్థిరంగా ఉండడానికి గల కారణం ఎందుకంటే వ్యక్తిగత జీవితానికి దేవుడు కంచి వేశాడు. ఏబు చుట్టూ దేవుడు కంచి వేశాడు. ఆ తర్వాత అంటున్నాడు, ఏబు ఇంటి వారి చుట్టూ కంచి వేశాడంట. ఎందుకని? వ్యక్తిగత జీవితం ఎంత ప్రతిష్ఠితంగా ఉన్నా, ఎంత దృఢంగా ఉన్నా, కుటుంబ పరిస్థితులను బట్టి ఒకవేళ ఇతడు బలహీనుడైపోతాడని చెప్పి బిడల చుట్టూ కంచి వేశాడు. కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చుట్టూ కంచి వేశాడు దేవుడు. ఇదిగో ఏబు యొక్క భక్తిని పాడు చేయకుండానట్లుగా, ఏబు యొక్క విశ్వాసాన్ని పాడు చేయకుండానట్లుగా, ఏబు ఎదుగుతుంటే, ఏబు అభివృద్ధి పొందుతుంటే, ఏబు విస్తరిస్తుంటే ఆటంకము కలగకుండానట్లుగా ఏబు ఇంటి వారి చుట్టూ దేవుడు కంచి వేసి కాపాడాడంట. ఏమండి, మొదటి ఎవరి చుట్టూ కంచి వేశాడు? వ్యక్తిగతంగా ఏబు చుట్టూ. రెండోది ఎవరి చుట్టూ వేశాడు? అతని ఇంటి వారు బిడ్డల చుట్టూ, అతని బిడ్డల చుట్టూ, అతని ఇంటి వారి చుట్టూ దేవుడు కంచి వేశాడు. ఆ తర్వాత అంటున్నాడు, అతనికి కలిగిన సమస్తము చుట్టూ కూడా ఏం చేశాడు? కంచి వేశాడు. ఎన్ని కంచులు ఇప్పుడు? ఎన్ని కంచులండి? 3 కంచులు. ఒకటి వ్యక్తిగతం, రెండవది కుటుంబం, మూడవది సమస్తానికి దేవుడు కంచి వేసి కాపాడుతూ వచ్చాడు. సాతానుడు ప్రయత్నించాడంట. అందరికి అర్థమవుతుంది ఆ మాటలు? సాతానుడు ప్రయత్నించాడంట. ఎందుకని? ఏబు దగ్గరికి ఏదో ఒక మార్గం గుండా వెళదాం, ఏదో ఒక రీతిగా వెళ్ళి ఏబును పాడు చేద్దాం. ఏబు ఇంతగా వృద్ధులుతుంటే, ఇంతగా విస్తరిస్తుంటే ఇది దేవుని దయాని. ఏబు ఎప్పుడు దేవుని మీద మనస్సు నిలుపుతున్నాడు కాబట్టి ఏబును పాడు చేసి, ఏబును బలహీనపరిచి, ఏబును అవిశ్వాసానికి తీసుకువెళ్ళి ఏబును ఎలాగైనా పతనం చేయాలని ప్రయత్నిస్తూ ఉంటే ఏ కోసాన కూడా దారి కనపడలేదంట. ఎవరికి? ఏంటండి? ఎవరికి? వాక్య భాగం చెబుతుంది. 34వ కీర్తన 7వ వచనంలో రాయబడినటువంటి మాట ఒకసారి చదవండి. 34వ కీర్తన. చూడండి ఏం చేస్తాడు? కంచి వేయడం అంటే ఆయన కంచి ఎలాంటి తెలుసా? దూతలను కంచిగా ఇలా భద్రపరుస్తాడంట. ఎందుకని? ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఎవరిని కాపలా పెడతాడు? ఏమంటే ఎవరిని కావలి ఉంచుతాడు? ఎవరున్నారు? దూతలు. బలశూరులైన దూతలున్నారు, వర్తమానం మోసుకు వెళ్ళు దూతలున్నారు, దేవుని పనిని నెరవేర్చు దూతలున్నారు. ఇదిగో ఖడ్గ దూతలను ఆ వ్యక్తి చుట్టూ దేవుడు కాపలా పెట్టాడు. ఎందుకంటే తెలుసా, ఈ వ్యక్తిని పాడు చేసి దేవుని యందు భయభక్తులు నిలపకుండా అతడు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోవాలని అపవాది ప్రయత్నిస్తుంటే అతని చుట్టూ ఇప్పుడు ఎవరన్నా తెలుసా? దేవదూతలు వలయంగా చుట్టబడ్డారు. వాక్యం చెబుతుంది ఏబు చుట్టూ ఎలా వ్యక్తిగతంగా కంచి వేశాడు, ఎలా కాపాడుతూ వచ్చాడంటే దూతలకు సెలవిచ్చాడు. అతన్ని చేరనివ్వకుండా, అతన్ని మధ్యకు రాకుండా, ఇదిగో దుష్టుడి యొక్క ప్రతి తలంపులను మీరు అడ్డుకోండి అని చెప్పి ప్రతి దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి వారు చుట్టూ కూడా ఏం చేశాడు తెలుసా? దూతలతో కంచి వేస్తున్నాడు. ఇంకొకటి ఉందో చూడండి, కీర్తన గ్రంథము 91వ కీర్తన 1-2 చరణాలు. 91వ కీర్తన 10-11 వచనాలు కూడా చదువు. నీకు అపాయమేమీ రాదు, నీ మార్గములన్నిటినీ నిన్ను కాపాడుటకై ఏం చేస్తున్నాడు తెలుసా? తన దూతలకు ఆజ్ఞయించి ఇదిగో నిన్ను ఒక వలయంలాగా వారు ఆవరించి. ఇప్పుడు దేవదూతలు నిన్నేం చేసినాయి? ఇప్పుడు కావలి దేవదూతలు వలయంగా ఒక కంచిగా నీకు కాపుదలనిస్తున్నాయి. అందుకే నువ్వు ఎక్కడికి ప్రయాణం చేసినా, ఏ స్థలములో ఉన్నా, ఏ రీతిగా నువ్వు నీ ప్రయాణం కొనసాగిస్తున్నా ఏ అపాయముని దరికి రానివ్వకుండా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? తన దూతలతో నీకు చుట్టూ కంచి వేసి కాపాడు.
ఎందుకని? ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన. ఇంకొక కంచి ఉంది చూడండి, జకర్యా గ్రంథం 2వ అధ్యాయము 5వ వాక్యములో రాయబడినటువంటి మాట చూడండి. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్యం ఏం రాయబడిందో చూడం. ఎలా ఉంటాడంట? దేవుడే దాని చుట్టూ, అంటే యెరూషలేము పట్టణం చుట్టూ, సియోను చుట్టూ, దేవుని యొక్క నివాస స్థలముగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క దేవుని చుట్టూ, ఆ యొక్క ప్రాంతం చుట్టూ దేవుడు ఎలా ఉంటాడంట? అగ్ని ప్రాకారములాగా ఉంటాడు. అగ్ని ప్రాకారంలాగా ఆయన ఎలా కాపుదల కాస్తాడు మనల్ని, ఎలా కంచి వేస్తాడు, ఎలా భద్రపరుస్తాడంటే మొదట దేవదూతలతో కంచి, తర్వాత ఏంటో తెలుసా? ఆయనే అగ్ని కంచి మన చుట్టూ వేస్తాడంట. ఏమండి? అగ్ని కంచి మన చుట్టూ వేస్తాడంట. ఈ అగ్ని కంచి ముందు ఏ విషపురుగైనా, ఏ క్రిమైనా, ఏ యొక్క హానికరమైనదైనా దాని దగ్గరికి చేరగలదా? ఏమండి? విషపు సర్పాలను బెదిరించడానికి, క్రూర మృగాలను పారదోలడానికి దేవుని కంచె, అగ్ని కంచె ఏం చేస్తుంది తెలుసా? చుట్టూ వలయంలాగా ఉండి కాపాడు కదా. లేకపోతే ఈ క్షేమం ఎక్కడది? ఈ యొక్క ఆరోగ్యం, ఈ భద్రత ఎక్కడది కదా? మనం ఇంత క్షేమంగా ఉండటానికి గల కారణం దేవుడు మన చుట్టూ కంచి వేసి కాపాడుతున్నాడు. ఈ కంచిలో మనం ఉన్నంతసేపు మనకి ఏ అపాయం రాదు, ఏ కీడు రాదు. వ్యక్తిగతంగాను, కుటుంబంగాను దేవుడు సమస్తానికి కలిగిన ఆస్తికి దేవుడు కంచి వేసి కాపాడుతున్నాడు. యోబు జీవితం ఎలా ఉందంటే, దుష్టుడు రావాలని ప్రయత్నం చేశాడు, దుష్టుడు చేరాలని ప్రయత్నం చేశాడు, చేరలేకపోతున్నాడు. అవండి ఆటంకం ఎదురవుతున్నది, ఇబ్బంది ఎదురవుతున్నది. ఎందుకయ్యా అంటే యోబు యొక్క సమస్తానికి దేవుడు ఒక కంచెను బిగించాడు. ఆ బిగించడం వల్ల సాతానుడు ఎన్ని మార్లు ప్రయత్నించినా ఏమవుతుందో తెలుసా? విఫలమవుతున్నది, చేరలేకపోతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన ఒక కంచెను ఏర్పాటు చేస్తాడు. ఈ కంచెలో నీకు క్షేమం, ఈ కంచెలో నీకు ఆరోగ్యం, ఈ కంచెలో నీకు కాపుదల, ఈ సర్వము సమస్తము సకల ఆశీర్వాదాలని ప్రభు ఇచ్చు ఈ కంచె ద్వారా మనము పొందుకుంటున్నాం. ఇంత క్షేమంగా కాపాడుతున్నటువంటి ఈ యొక్క రక్షణ వలయమును దేవుడు తీసివేయకుండానట్లు మన జీవితాలు జాగ్రత్త కాపాడుకో. యోబు జీవితంలో, యోబు ఇంటి చుట్టూ, యోబు బిడ్డల చుట్టూ, యోబు యొక్క వ్యక్తిగత జీవితం చుట్టూ వేయబడిన ఈ కంచె ఒకానొక రోజు తీసివేయబడింది. అది పరీక్ష కోసం దేవుడు తీసివేశాడు. అర్థమవుతున్నాయి నా మాటలు? వినబడుతున్నాయండి అందరికీ? ఏంటి దినపు వాక్యం? దేవుని కంచె, ఆయన కంచె మన చుట్టూ వేసి మనల్ని ఎలా భద్రపరుస్తాడో ముందు వాక్యం. ఆ తదుపరి మాట ఏంటో తెలుసా? ఈ కంచె వేసిన దేవుడే ఒకానొక సందర్భంలో మన చుట్టూ ఉన్న ఈ కంచెను ఏం చేస్తాడు తెలుసా? పెరికి వేస్తాడు, తీసివేస్తాడు. ఎందుకు తీసివేస్తాడు? ఎందుకు ఆయన కంచెను మన మధ్య నుండి తొలగిస్తాడు అనేటువంటి విషయాలు. ఆ తర్వాత విషయం ఏంటో తెలుసా? తీసివేయబడిన ఈ కంచెను మరలా మనం ఎలాగూ కదా, మన జీవితాలకు దేవుడు ఇప్పటికీ కంచెలోనే ఉంచాడు. లేకపోతే 2025వ సంవత్సరంలో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి మరణాలు, జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి ప్రాణ నష్టాలు ఇప్పటికీ కూడా అంచనా లేనటువంటి రీతిలో ప్రజలు ఆనాడు ఎంతో మంది అతులైపోయారు. 2020వ సంవత్సరం ప్రారంభం మొదలుకొని, అంటే ఆ భయంకరమైనటువంటి స్థితి మొదలుకొని ఇదిగో ఈ 2026 సంవత్సరము వరకు మనము ఇలా భద్రంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు మన చుట్టూ ఒక కంచి వేశాడు కదండి. మన చుట్టూ ఒక కంచి వేశాడు. ఎన్నో బలహీనతలు మన ఆవరించినాయి, ఎన్నో వ్యాధులు మన దగ్గరికి వచ్చినాయి. ప్రాణహాని కలగకుండా, మరణం మనం చూడకుండా, నష్టపోకుండా దేవుడు మనల్ని ఇంకనూ కాపాడుతూ వస్తున్నాడు, ఇంకను మనల్ని భద్రపరుస్తూ ఉన్నాడు. ఎందుకయ్యా అంటే మనము ఆయన కంచిలో ఉన్నాం కాబట్టే మనం అన్ని రీతిలా క్షేమంగా ఉంటున్నాం. దేవుడు ఇచ్చిన ఈ కంచెను మనం కాపాడుకోవాలి. దేవుడు ఇచ్చిన ఈ కంచెలో మనము క్షేమంగా ఉండాలి. ఈ ఆస్తి, సమృద్ధి అంతా దేవుడిచ్చిందే.
ఈ సంపద అంతా దేవుడిచ్చినదే, ఈ బిడ్డలిచ్చినది దేవుడే, ఈ సమస్త క్షేమమునిచ్చినది దేవుడే. దేవుడే ఇచ్చి, దేవుడే కంచి వేసి, దేవుడే కాపాడుతూ అనునిత్యం నిన్ను చూస్తూ వస్తున్నాడు. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పదో తెలుసా? నిన్ను పోలినవాడు భూమి మీద ఎవడైనా ఉన్నాడా అని ద్వితీయోపదేశకాండములో భక్తుడైనటువంటి మోషే మాట్లాడుతూ ఉన్నాడు తన మరణ దశ సమయంలో. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదో తెలుసా? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడి లోకంలో ఎవడున్నాడయ్యా? దేవుడే నిన్ను కాపాడుతున్నాడు, దేవుడే నిన్ను సంరక్షిస్తున్నాడు. ఒక వలయములాగా నిన్ను కాపుదల ఇచ్చి భద్రపరుస్తున్నాడు. పగటి మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై షకీనా మేఘమును నీ మీద ఉంచుతున్నాడు. నీ ప్రయాణంలో తోడుగా ఉంటున్నాడు, నువ్వు నిలిచినప్పుడు తోడుగా ఉంటున్నాడు, శత్రువు వచ్చినప్పుడు తోడుగా ఉంటున్నాడు. ఇన్ని పరిస్థితుల్లో దేవుడు తోడుగా ఉండి కంచె వలె నిన్ను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఆయన ఒక అగ్ని కంచెలాగా మన చుట్టూ ఉంటున్నాడు. ఇంతటి కాపుదల దేవుడిచ్చినదే, ఇంతటి క్షేమం దేవుడిచ్చినదే. ఎందుకంటే మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్న రీతి కారణము చేత దేవుడు ఏం చేస్తాడో తెలుసా? మనకు కలిగిన సమస్తము చుట్టూ ఆయన కంచె వేసి కాపాడుతున్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ దినపు మనము వర్తమానంలో నేర్చుకోబోయే పాఠం ఏంటంటే, యోబు జీవితానికే కాదు, నేడు విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ ఆయన కంచె ఉంది. అందుకే మనం ఈ దినాన క్షేమంగా ఉండగలుగుతున్నాం, దేవుని సన్నిధికి రాగలుగుతున్నాం, దేవుణ్ణి స్తుతించగలుగుతున్నాం. ఎంతో మంది జీవితాలు చూడండి, దేవుని దగ్గరికి చేరలేనటువంటి పరిస్థితులు. ఏంటంటే ఏవేవో కారణం. మాకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయండి, మాకు ఇలా ఉందండి, మా కుటుంబ వ్యవస్థ ఇలా ఉందండి, అందుకనే మేము దేవుణ్ణి మనసారా స్తుతించలేకపోతున్నాం. దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు కూర్చుని ఏమనమంటారండి మాటలని చాలా మంది ఏమవుతున్నారో తెలుసా? దేవుని సన్నిధికి దూరం అయిపోతారు. కానీ దినం నువ్వు దేవుని సన్నిధికి రాగలిగావు, దేవుని సన్నిధిలో కూర్చున్నావు, దేవుని మాటలు వింటున్నావు అంటే జ్ఞాపకం చేసుకో, దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన కంచి వేశాడు. ఏ అపాయముని దరికి రానివ్వనని, ఏ కీడు నీకు సమీపించనివని, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదని దేవుడే సెలవిచ్చినది. ఎందుకోసమో తెలుసా? రూపింపబడింది ఒక ఆయుధం నిన్ను నాశనం చేయడానికి, నిన్ను పతనం చేయడానికి, నీ మీద విరుచుకు పడడానికి, నిన్ను ముక్కలు చెక్కలు చేసి నీ భక్తిని, నీ విశ్వాసాన్ని పతనం చేయాలని ఒక ఆయుధం రూపించబడింది, తయారు చేయబడింది. ఒక ఆయుధం నీ కొరకు తయారు చేయబడితే ఆ ఆయుధము నీ యొద్దకు రానివనని దేవుడు సెలవిస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? రూపింపబడిన ఏ ఆయుధమును వర్తిల్లదు, అది రాదు నీ దగ్గరికి నీ దగ్గరికి చేరదు. ఎందుకంటే నేను నీ చుట్టూ కాపుదలను బిగించాను. సహోదరుడా, నీకు క్షేమం ఇచ్చేది, సహోదరి నీకు కాపుదలనిచ్చేది, నీ కుటుంబానికి భద్రత ఇచ్చేది దేవుడేనన్న సంగతి మర్చిపోమాకు. దేవుడే నాకు ఈ క్షేమాన్ని ఇచ్చింది, దేవుడే నాకు ఈ కాపుదలనిచ్చింది, దేవుడే నాకు ఈ భద్రతనిచ్చింది, దేవుడు అనే కోణంలో నువ్వు గనక ఉంటే నీ భద్రత రెట్టింపయిద్దే కానీ తగ్గదు. అర్థమవుతుందా? ఏది ఇచ్చినా దేవుణ్ణి స్తుతించాలి, ముందు ఏది జరిగినా ముందు దేవుణ్ణి స్తుతించాలి, ఏది పొందుకున్నా ముందు దేవునికి స్తోత్రం చెల్లించాలి. ఏది పొందుకున్నా ఇది దేవుని దయ వలన నేను సంపాదించుకున్నానని దేవునికి మొట్టమొదట నువ్వు కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తే నీ భద్రత రెట్టింపయిద్ది, ప్రాకారం బలపరచబడిద్ది, కంచె దృఢపరచబడిద్ది. దేవుడిని మర్చిపోయావనుకో, అంత దేవుడు ఏం చేశాడంటే నా సుశక్తి కూడా ఉందని నీ సుశక్తి మీద ఆధారపడ్డావు అనుకో, నీ బుద్ధిని ఆధారం చేసుకున్నావు అనుకో, నీ బలాన్ని ఆధారం చేసుకున్నావు అనుకో, నీ ధనాన్ని ఆధారం చేసుకున్నావు అనుకో, కంచె బలహీనమైపోయింది. జాగ్రత్త. ఇప్పుడు నీ అనుభవిస్తున్న ఈ క్షేమం దయతలిచి దేవుడిచ్చినదే. అర్థమవుతుందా? దయతలిచి దేవుడిచ్చినదే. దేవుని దయ గనక మన మీద లేకపోతే ఈ రోజు ఈ స్థితిలో ఇక్కడ ఉండేవాళ్ళం కాదు మనం కదా. భక్తుడు మనం నిన్నటి వారం, ఈరోజు మనది కాదు. భక్తుడు ఇజ్జికే అంటున్నాడు, నేను ఈ దినమున క్షేమంగా ఉన్నానంటే అది నీవిచ్చినదేనయ్యా. నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకున్నావు కదా. నిన్ను జ్ఞాపకం చేసుకుని దేవుడు ప్రతి నిత్యం నీకు ఒక రక్షణ కంచిగా వేస్తున్నాడు. అనుకుంటారు దేవుడి కంచి నన్ను ఎక్కడ కాపాడుతుందండి, ఎక్కడికి వెళ్ళి నేను ఒక్కదాన్ని వెళ్తున్నాను, ఒట్టిగే వెళ్తున్నాను, దేవుడి కంచి ఎక్కడుందో చెప్పండి అని అంటావా? ఒకవేళ అనగలుగుతావా? ఒక మాట అని చూడు.
దేవుడు ఎక్కడండి నన్ను కాపాడేది? అంత నా బలమే, నా ఆరోగ్యమే అని ఒక మాటను తెలియని రీతిగా కంటికి కనిపించని ఒక సూక్ష్మ క్రిమికి ఆజ్ఞాపిస్తే ఏమైందో తెలుసా? ఒక్కరోజే ఎంతసేపు ప్రపంచాన్ని అండి గడగడలాడించింది. ఏంటది? ఒక భయంకరమైన క్రూర జంతువా అదండి? అది గతించిపోయి అంతరించిపోయిన గాడ్జిల్లాలు అంత పెద్దదా? ఏమండి ఒంటి అంత పెద్దదా? ఎంత పెద్దది చెప్పండి? హలో, తలల పైకి ఎత్తండి. ఎంత పెద్దది చెప్పండి? ఎంత పెద్దది? మీరు ఎప్పుడైనా చూశారు దాన్ని? మీ కంటితో చూస్తుంటే ఇట్లా కొట్టి చంపేసేవాళ్ళు ఎప్పుడు అదా? ఇట్లా పెట్టి కొట్టి దోమను కొట్టినట్టు కొట్టి చంపేసేవాళ్ళు ఎప్పుడు? అయిపోయింది, నేనే చంపేశాను అనేవాళ్ళు కదా. ఆయన తన సైన్యమునకు ఆజ్ఞాపిస్తాడంట. ఎవరు? ఆయన తన సైన్యమునకు ఎవరు? దూతలు కాదండి. భూమి మీద సంచరించు ప్రతి జీవి ఆయన సైన్యమే. ప్రతి ప్రాణి ఆయన సైన్యమే. ఒక్క మాట సెలవిస్తాడు, ఇదిగో దేవుడు ఏంటండి నాకు కాపుదలు ఇచ్చేది అని. ఒకవేళ కనుక నువ్వు అనుకున్నావనుకో, ఒక్క మాట చెప్తాడు అంతే కదా. తినే ఆటి మీద మోతేసి, తాగే ఆటి మీద మోతేసి, చెప్పండి ఏమంటే, మూతికి మోతేసి, ఒంటికి మోతేసి, అన్ని మూతలు పెట్టుకున్నారు. అయినా ఆగిందా? ఆగిందా? ఎన్ని మూతలు వేశారు? చేతులకి మూతలు, మూతులకి మూతలు, ఒంటికి మూతలు, ఏమండి తలుపులకు తలుపులేయడం, ఏమండి తినే ఆటలకి తాగే ఆటలకి అన్నిటికీ మూతలేసుకుని కూర్చున్నా ఆగిందా? ఆగదు. ఎందుకని? ఆయన తన సైన్యమును పంపించాడంతే. ఇదేనో నీ క్షేమం దేవుడిచ్చిన కంచె. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. దేవుడిని మర్చిపోయి బ్రతికితే ఎలాంటి స్థితి వస్తుందో జ్ఞాపకం చేసుకో. ఏవు చుట్టూ దేవుడు కంచె వేశాడు. అతని చేతి పనిని ఆశీర్వదించాడు, అతని బిడ్డలను ఆశీర్వదించాడు. మిక్కిలి సమస్తం చుట్టూ దేవుడు కంచె వేశాడు. ఇక్కడ నేను చెప్పవలసినటువంటి మాట ఏంటంటే, ఇదేనో నేను దేవుడి కంచె గురించి, దేవుని యొక్క కంచెలో ఉన్నటువంటి పరిస్థితిని గురించి, ఆ తర్వాత దేవుడు కంచె తీసివేసేటువంటి పరిస్థితి గురించి నేను మాట్లాడాలనుకున్నాను. ఇప్పటి వరకు దేవుని కంచె ఏవు చుట్టూ ఎలా ఉన్నదో, ఏవుని ఎంత ఆశీర్వదించిందో, తన బిడ్డలను ఎంత ఆశీర్వదించిందో, తను ప్రయత్నించిన ప్రతి ప్రయత్నాలను ఎంత ఆశీర్వదించిందో సమస్తాన్ని మనం వింటూ వచ్చాం. ఇప్పుడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకో. ఏవు ఇంత ఆశీర్వాదము, ఇంత అభివృద్ధి దేని ద్వారా పొందుకున్నాడు? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా, దేవుడు అతని చుట్టూ కంచె వేయడం ద్వారా ఈ యొక్క క్షేమాన్ని పొందుకున్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయం నీకు దేవుడు వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే, కంచె వేసిన దేవుడే కంచె తీసివేస్తాడు. నిజమా? నీ ఆరోగ్యానికి, నీ ధనానికి, నీ బిడలకు, నీ కుటుంబానికి కంచె వేసిన దేవుడే ఈ కంచెను ఒకరోజు తీసేస్తాడు. ఎందుకు తీసేస్తాడు? తీసివేస్తాడు వాస్తవేనంటే 80వ కీర్తన 12వ వచనం చదవండి. 80వ కీర్తన. త్రోవను నడుచు వారందరూ దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను నీ వేళ పాడు చేసి ఏం చేశాడంటే, ఇప్పుడు అమ్మా అందరు అర్థమవుతున్నాయా? తరలపైకి ఎత్తి చెప్పండి. ఏం చేశాడు ఇప్పుడు దేవుడు? ఏం చేశాడు ఇప్పుడు? ఈ దేవుడు ఏం చేశాడంటే, వేయబడిన కంచెను దేవుడు తొలగించాడండి. ఇప్పటి వరకు కంచెలో భద్రంగా ఉండి, ఇప్పటి వరకు కంచెలో క్షేమంగా ఉండి, ఇప్పటి వరకు కంచెలో అన్ని సకల సమృద్ధిని అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క జీవితము ఏమైందో తెలుసా? ఇప్పుడు కంచెకు దూరం అయిపోయింది. కంచె తీసివేయబడడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కంచెలో సమృద్ధి, కంచెలో అభివృద్ధి, కంచెలో ఆశీర్వాదం, ఇలా సకల సమృద్ధి పొందినటువంటి జీవితాలు ఏమైపోయినా తెలుసా? కంచె తీసివేయబడిన తర్వాత ఎన్ని నష్టాలు ఎదుర్కొన్నాయో. హల్లెలూయా. నాకేంటి ఇక్కడ గలిబిలి కనపడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
మంచిది. అందరూ శ్రద్ధ కలిగి ఉందాం. ఏమైనా చిన్న గలిబిలి జరిగితే మరి వాక్యం అనేది మరి ప్రక్కకు తొలగుతూ ఉంటుంది. ఎవ్వరు గలిబిలి చేయొద్దు. ఎవరు ఎక్కడున్నారో అక్కడ శ్రద్ధగా మెలకువగా ఉండండి. ఎందుకంటే కొన్ని సత్యాలను మన హృదయాలకు తాకనివ్వకుండా అడ్డంకం అనేది ఏర్పడుతూ ఉంటుంది. అదే కాలం ఒక ఆయన వచ్చి బాధపడుతున్నాడు. అయ్యగారు నాకు చాలా బాధేస్తుంది అయ్యగారు అన్నాడు. ఏంటన్నా? ఏముంది అయ్యగారు, మా ఆవిడ కూడా చెబుతుంది ఒక వీధిలోనే 3 మందిరాలు అయిపోయినాయి, చాలా బాధేస్తుంది అయ్యగారు నాకు అన్నాడు. నేను అన్నాను, దేవుని రాకడ సమయం వస్తే ఇంటింటికి ప్రార్థనా మందిరం వస్తుందయ్యా అన్నాడు. అదేంటి అయ్యగారు అట్లా అన్నాడు. ఒకానొక రోజు వాక్యం దూరం అయిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ రోజు వాక్యం కొరకు ఎక్కడెళ్ళినా దొరకదు. ఇప్పుడే దేవుడు అవకాశం ఇచ్చి ఎంత చక్కగా ఇస్తే మారిన వాళ్ళు ఇంకా నువ్వు మారలేదేమో, మార్పు చేసుకో, దేవుని వాక్యం విను నేర్చుకో అని చెప్తే ఆయన ఏమనుకున్నాడో ఏమోలే అని వెళ్ళిపోయాడు. ఏమండి, వాక్యాన్ని విననివ్వకుండా ఆటంకాలను ఏర్పడుతూ ఉంటాయి. మనం కూర్చున్నాం, ఆ వాక్యం వింటున్నామే అనుకుంటామే, కానీ మనం ద్వారా జరగవలసినవన్నీ జరిగిపోతూ ఉంటాయి. కాబట్టి నువ్వు దేవుని సన్నిధికి రావడం ఎంత ప్రాముఖ్యమో దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు చూసుకోవడం కూడా చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే నీ ద్వారా దేవుని పని జరగాలి, నీ ద్వారానే సాతాని పని కూడా జరగాలి. ఒక వ్యక్తినే ఇద్దరు వాడుకుంటారు. ఇద్దరికీ నువ్వు కావాలి. దేవుడు తన పని జరిగించుకోవడానికి నిన్ను వాడుకుంటాడు. అదే సేమ్ టైం సాతానుడు కూడా నిన్ను వాడుకుంటాడు. కాబట్టి మనం ఎవరికి అవకాశం ఇస్తున్నామో ఎరిగి ఉండి మనం అవకాశం ఇవ్వాలి. పరిశుద్ధాత్మను గురించి రాయబడినటువంటి మాట, ఆయన అల్లరికి కర్త కాడు. నువ్వు దేవుని సన్నిధిలో జాగ్రత్తగా శ్రద్ధగా ఉంటున్నావంటే నువ్వు ఒకనికి అధికారం ఇచ్చావు. ఎవరు అతనికి? పరిశుద్ధాత్మ దేవునికి అధికారం ఇచ్చావు. ఆ అధికారం చేత నువ్వు నడిపించబడుతున్నావు. కాబట్టి ఆయనకు అధికారం ఇచ్చి ఆయనకు అవకాశం ఇచ్చిన వారి ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మరొక ఆయన ఉన్నాడు, అద్భుతం అవండి. ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి అధికారం ఇచ్చావనుకో, ఆయనకి నువ్వు చోటు ఇచ్చావనుకో, ఎవరతను? సాతాను. అతనికి నువ్వు చోటు ఇచ్చావనుకో, అతడేం చేస్తాడు తెలుసా? కుదురుగా ఉండనివ్వడు. ముందు నిన్ను కుదురుగా ఉండనివ్వడు. గెరాసీనుల పట్టణంలో శానాదయాలు పట్టిని. వాడు ఎక్కడన్నా నెమ్మదిగా కూర్చున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? మౌనంగా కూర్చున్న సందర్భాలు ఉన్నాయా? పోనీ ఇంట్లో కూర్చున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు. వాడికి దురాత్మ పట్టిన ప్రారంభం మొదలుకొని సమాధుల్లో వాసం చేస్తున్నాడంట కదా. నెమ్మది లేదు. క్రొత్త తాళ్లతో కట్టారు, సంఖ్యలతో బిగించారు, కాళ్ళకే చేతులకి సంఖ్యలు బిగించారు, అయినా ప్రయోజనం లేదు. నెమ్మది లేదు లోపల. ఎందుకని? అతని లోపల ఉన్నది అతన్ని కుదురుగా ఉండనివ్వట్ల. ఇప్పుడు దేవునికి నువ్వు కావాలి, చెప్పండి, దెయ్యానికి నువ్వు కావాలి కదా. ఒక వ్యక్తి ఇద్దరికి అవసరం. అందుకనే అటుపక్క ఆయన చూస్తూ ఉంటాడు, ఇటుపక్క ఈయన చూస్తూ ఉంటాడు. వాక్యం వినటానికి నువ్వు ఆసక్తితో వస్తే, వాక్యం వినటానికి ఆసక్తితో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి చక్కగా దేవా నీ వాక్యం వినాలని ఒకవేళ నువ్వు అనుకొని ఇంటికాడు ప్రార్థన చేసుకుని వస్తే నీతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు వాక్యానికి లోబడుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడు. నీ హృదయాన్ని ఒప్పింపజేస్తాడు. నీ హృదయాన్ని ఆయన శుద్ధి చేయడం ప్రారంభిస్తాడు. లోపలున్న దుమ్ము, ధూళి, మస్తి మొత్తం కడిగి బయట పారేస్తాడు. ఆయనకి అధికారం ఇస్తే ఇంకొక వ్యక్తికి అధికారం ఇచ్చు. ఏదో చెప్పాడులే వాక్యం, ఈయన వెళ్ళిపోదాంలే, ఇక్కడంతా మంద జరగట్లేదు ఇక్కడ అనుకొని ఒకవేళ అనుకున్నావు అనుకో, వాడొత్తాడు లోపలికి. వాడొచ్చి కుదుటిన కూర్చోనివ్వడు, వాక్యం విననివ్వడు. వాక్యం ఎంత ధారాళంగా వెళుతున్నా కూడా వాక్యాన్ని అడ్డగించి వాడేం చేస్తాడు తెలుసా? వాడొక కంచి వేసుకుంటాడు. ఎందుకంటే ఈ వ్యక్తిగా నాకు యామరపాటుతోనన్న వాక్యం విన్నాడు అనుకో, అతడు వాక్యానికి పట్టబెడతాడని చెప్పి ఏం చేస్తాడు తెలుసా? చెవులకు, హృదయానికి, తలంపులకు వాడేం చేస్తాడు తెలుసా? వాడి కంచి వేసుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యం ద్వారా మనం సరిచేయబడాలి. దేవుని వాక్యం ద్వారా మనం బలపరచబడాలి. ఎందుకు ఈ దినపు వర్తమానం ఈ దీవెన దేవుడు మాట్లాడుతూ వచ్చాడంటే, చాలా మంది కంచిని కోల్పోతున్నారు, అది గ్రహించుకోవట్లా. కంచిలో ఉన్నంతసేపు శత్రువు యొక్క ప్రయత్నాలన్నీ తారుమారవుతూ ఉంటాయి.
శత్రువు యొక్క ప్రయత్నాలన్నీ విఫలమవుతూ ఉంటాయి. శత్రువు అనుకున్నవి జరిగించలేడు, శత్రువు అనుకున్నవి చేయలేడు, శత్రువు అనుకున్నవి అతని ద్వారా జరగవు. ఎందుకంటే దేవుడు కంచి వేసి ఉంచాడు. శత్రువు కంచె దాటలేడు కాబట్టి శత్రువు యొక్క ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతూ ఉంటాయి. నీలో ప్రమాదాలు తప్పిస్తాడు దేవుడు, కీడులు తప్పిస్తాడు, ఉపద్రవాలు తప్పిస్తాడు. ఎప్పుడు? కంచిలో ఉన్నంతసేపు. మనకు శ్రమకు దేవుడు ఆశీర్వాదాన్ని తోడు చేస్తాడు. ఎప్పుడు? కంచిలో. మనం మనం ప్రయత్నం చేస్తున్నామా? మన చేతి పనులు ఉన్నాయే, మన యొక్క చేతి కష్టం ఉంది, దేవుడు ఆశీర్వదిస్తాడు, అభివృద్ధిని ఇస్తాడు. నాలుగవది, మనలో ఒక శాంతిని నింపుతాడు, నెమ్మదిని నింపుతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఉంటుంది కదా, ఆయన మనకు శాంతినిస్తాడని. శాంతినిస్తాడు ఎప్పుడు? ఈ కంచిలో ఉన్నప్పుడు. అవండి, అనవసరమైనటువంటి చెడు సంబంధాలు, చెడు వ్యసనాలు, చెడు అలవాట్లు ఈ కంచెలో దూరం అయిపోతూ ఉంటాయి. అర్థమవుతుందా? దేవుని కంచెలో ఇంత సమృద్ధి ఉంది, దేవుని కంచెలో ఇంత క్షేమం ఉంది. మొదట శత్రువు యొక్క అంచనాలు, ఆలోచనలు తారుమారైపోతాయి. రెండవది, కీడులు, శోధనలు, బలహీనతలు, ఉపద్రవాలు, నాశనములు మన దరికి చేరకుండా ఆయన తప్పిస్తాడు. మూడవది, మన శ్రమకు తగిన ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. నాలుగవది, మనలో ఒక శాంతిని, నెమ్మదిని నింపుతాడు, ఒక నెమ్మదిని నింపుతాడు. ఐదవది, అనవసరమైన చెడు వ్యసనాలు ఉన్నాయే, చెడు సావాసాలు ఉన్నాయే, చెడు అలవాట్లు ఉన్నాయే, చెడు కోరికలు ఉన్నాయే, ఇవన్నీ కూడా ఈ కంచెలోనికి రాకుండా, ఈ కంచెకు దాటకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ కంచెలో నిన్ను సురక్షితంగా ఉంచి ఈ చెడంతటిని దేవుడు దూరపరుస్తాడు. నువ్వు పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుని కంచి తోడు, నువ్వు పవిత్రంగా బ్రతకడానికి దేవుని కంచె నీకు తోడు. వ్యక్తిగతంగా నువ్వు ఎంత పరిశుద్ధుడిగా బ్రతకాలని ప్రయత్నం చేసినా నువ్వు పరిశుద్ధుడిగా బ్రతకలేవు. చూపుల ద్వారానో, మాటల ద్వారానో, వినికిడి ద్వారానో, ఆలోచన ద్వారానో, పనుల ద్వారానో, నడక ద్వారానో ఎక్కడో ఒక్కొక్కడ అపవిత్రత మనల్ని అంటుకుంటూ ఉంటుంది. ఈ అపవిత్రత మనల్ని చేరనివ్వకుండా, ఈ అపవిత్రతలో మనం నిలబడనివ్వకుండా, ఈ అపవిత్రత మన జీవితాన్ని పాడు చేయనివ్వకుండా, ఈ అపవిత్రమైన సంబంధమైనటువంటి ఈ యొక్క ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ మన దరికి చేరనివ్వకుండా పరిశుద్ధంగా బ్రతకడానికి కంచె మనకు కాపుదలనిస్తుంది. రెండవది, ఈ కంచె మనకు హద్దులు ఏర్పాటు చేస్తాం. ఈ కంచె మనల్ని ఏం చేస్తుంది తెలుసా? హద్దుల్లో ఉంచుద్ది, అనవసరమైన వాటి జోటికి పోనివ్వదు. నువ్వు ఎక్కడ ఎలా ఉంటే క్షేమము, ఎలా ఉంటే భద్రపరచబడతావో, ఎలా ఉంటే కాపుదల ఉంటావో, ఈ యొక్క కంచె హద్దులు వేస్తుంది నీకు. సముద్రానికి హద్దేంటి? ఇసుక కదా. మన దేశానికి హద్దులేంటి కదా, కొన్ని ఉన్నాయి కదా. ఇలా ప్రతిదానికి హద్దులు వేసినట్లుగా నీ జీవితానికి కంచె హద్దులు వేసింది. పోమాకు ఎటు పడితే అటు, ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళమాక, ఎవరితో పడితే వారితో స్నేహం చేయమాక. ఇప్పుడు పనికి మాలిన సినిమాలు వచ్చేసి, పనికి మాలిన సినిమాలు వచ్చినాయి. విస్తారంగా సినిమాలకు అలవాటు పడమాక. చూడకూడని ఒకవేళ పొరపాటున చూస్తే, లేనిపోని ఆలోచనలు నీకు వస్తే, లేనిపోని మార్గాలకు వెళితే నీ జీవితం పతనమైపోయింది, నువ్వు భ్రష్టుడు అయిపోతావు. జాగ్రత్త. ఇది వరకు వృద్ధాప్యంలో ఉన్నవారు, ఒక వయసులో ఉన్నవారు సినిమాలు తీసి వాళ్ళు ఒక పని నేర్పిస్తే, ఆ తర్వాత యవనస్తులు వస్తే ఇప్పుడు బాల్యంలో ఉన్న వారి దగ్గరికి వచ్చేసి ఏంటి? మంచి లేదు, అన్ని నీచమైన పనులు, అసహ్యమైన మాటలు, డబుల్ మీనింగ్ డైలాగులు అపవిత్రతను వ్యక్తపరుస్తున్నాయి, పాపాన్ని ఎలా చేయాలో ప్రేరేపిస్తున్నాయి. తండ్రికి తెలియకుండా, అంటే ఆ తల్లిదండ్రులకు తెలియకుండా, కుటుంబ వారికి తెలియకుండా పాపాన్ని ఎలా చేయడం సులువో ఈ సినిమాలే నీకు నేర్పిస్తున్నాయి. మంచిని నేర్చుకోవడానికి వీలు పడేది ఏదీ లేదు. అందుకే ఈ కంచె ఏం చేసి తెలుసా? హద్దులు బిగించిద్ది. ఈ కంచె మనల్ని హద్దుల్లో ఉంచిద్ది. ఇష్టానుసారంగా ఫోన్కి అలవాటు పడమాక. మంచి ఎంత ఉందో దానికి మించి చెడు అంతే ఉంది. ఫేస్బుక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, లేకపోతే రకరకాల యాప్లని, వీటి ద్వారా నీ జీవితం పతనమైపోయిద్ది. అనవసరమైనటువంటి ఆ పనులను పూనుకుంటావు కదా. ఫోన్ ద్వారా ఎంతమంది ఈ మధ్య కాలంలో నష్టపోయారు. రీల్స్ వచ్చేసి ఇంట్లో అన్నం కూరలు ఉండడం మానేశారు. ఈ రీల్స్ పెట్టుకొని ఎగరడాలే సరిపోయింది. ముసలోళ్ళు లేదు, వయసోళ్ళు లేదు, చదువుకున్నవాళ్ళు లేదు, చదువు లేని లేదు, ప్రతి ఒక్కరు దీనికి బందీలైపోయారు. ప్రతి ఒక్కరు దీని చుట్టూ దీని యొక్క బానిసలుగా మారిపోయారు.
జీవితాలు పతనమైపోతున్నాయి. రకరకాలుగా చాలా చండాలంగా నేను పాపులర్ అయిపోవాలి, నేను ఎలాగైనా స్టార్ అయిపోవాలి, నేను ఎలాగైనా ఏమంటే ఒక గొప్పవాడిని అయిపోవాలి, సెలబ్రిటీని అయిపోవాలని చెప్పి రకరకాలుగా మగవాళ్ళు ఆడవాళ్ళు వేషం వేసుకుంటున్నారు. ఏమండి, మగవాళ్ళు ఆడవాళ్ళు వేషం వేసుకుంటున్నారు, ఆడవాళ్ళు మగవాళ్ళు. వాక్యమే చెప్తుంది, ఏం చెప్తుంది? పురుషుడు స్త్రీ వేషం వేసుకోకూడదు, స్త్రీ పురుషుడు వేషం వేసుకోకూడదు, అది హేయకరమైనది, యెహోవా అసహించుకుని కార్యం అది. ఆ అపవిత్రతని ఈనాడు మనుషులు చేయడానికి గల కారణం, మనుషులు ఆ యొక్క అపవిత్రతలో పాల్పంపులు పొందడానికి గల కారణం ఫోను అనే మహమ్మారి ఉచ్చులో పడిపోయి మనుషుడు బందీ అయిపోయాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు కంచె వేసి మనకు అద్దులు బిగిస్తాడు, అద్దులు వేస్తాడు. చెడు వ్యసనాలకు పోకుండా, చెడు అలవాట్లకు పోకుండా, చెడు సావాసానికి పోకుండా, చెడు వ్యక్తులతో సాంగత్యం చేయనీయకుండా దేవుని కంచె ఏం చేస్తుంది తెలుసా? భద్రపరుస్తూ ఉంచుతుంది. ఇది దేవుని యొక్క కంచి. దేవుని యొక్క కంచెలో ఉన్న దాగి ఉన్న క్షేమం ఇది. శత్రువు అంచనాలే తారుమారైపోతాయండి, శత్రువు యొక్క ఆలోచనలే తారుమారైపోతాయండి, శత్రువు యొక్క వ్యూహం, శత్రువు యొక్క పన్నాగాలు అన్ని తారుమారైపోతాయి. ఎన్నిసార్లు ప్రయత్నించాడంటో ఏబు దగ్గరికి వెళతానికి, ఎన్నిసార్లు ప్రయత్నించాడో ఏబు దగ్గరికి వెళతానికి. ప్రయత్నిస్తున్నాడు, విఫలమైపోతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, విఫలమైపోతున్నాడు, ప్రయత్నిస్తున్నాడు, విఫలమైపోతున్నాడు. ఎందుకోసమో తెలుసా? దేవుడు కంచె వేసి కాపాడుతూ వస్తున్నాడు ఏబు చుట్టూ. అందుకనే తన ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయని బాధపడుతూ వేదన పడుతున్నాడు. ఎవరు? నా ప్రేమ్ కుమార్ అన్న. ఎవరు? సాతాను. ఈ రక్షణ కంచె మన మీద ఉన్నంత కాలమే ఈ కాపుదల. నాడు గ్రహించుకోవాల్సిన పరిస్థితి ఏంటో తెలుసా? కంచె బలహీనమైపోయి తీసివేయబడింది. కంచి వేసిన దేవుడే కంచెను తీసివేశాడంట. ఎందుకని? అదే చదువుతున్న ఇప్పుడు కీర్తన గ్రంథము 80వ కీర్తన 12వ చరణంలో రాయబడినటువంటి మాట, త్రోవను పోవారు దాన్ని తెంచివేయినట్లు దాని చుట్టూనున్న కంచె అడుగుతున్నాడు భక్తుడైనటువంటి కీర్తనకారుడు. అయ్యా, ఇప్పటి వరకు కంచెలో కాపాడుతూ వచ్చావు కదా, శత్రువుల అంచనాలని తారుమారు చేసావు కదా, ప్రమాదాల నుండి తప్పించావు కదా, శ్రమకు తగిన ప్రతిఫలం ఇచ్చావు కదా, మాలో ఒక శాంతిని నింపావు కదా, అనవసరమైనటువంటి వాటికి జోలికి పోకుండా మమ్మల్ని కాపాడుతూ వచ్చావు కదా, హద్దులు ఏర్పాటు చేసావు కదా. ఇంతగా మమ్మల్ని కాపాడుతున్న దేవుడు, ఇంతగా మమ్మల్ని క్షేమమిస్తున్న దేవుడు, ఇంతగా భద్రపరిచిన దేవుడు, ఇంతగా మా చుట్టూ వలయము వలె కంచె వలె ఆవరించిన దేవుడు, ఇప్పుడు ఎందుకు మా చుట్టూ ఉన్న కంచెను తీసివేశావు? కంచెను తీసివేసామని అడుగుతున్నాడు. తీసివేశాడా? తీసివేశాడు. గ్రహించారా ఎప్పుడైనా? ఇశ్రాయేలుని అడగట్లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఎప్పుడైనా గ్రహించారా? దేవుని కంచె మన మీద నుండి తొలగించబడినదని ఎప్పుడైనా ఎరిగి ఉన్నారా? దేవుని కంచె మన మీద తొలగించబడిన ఆ మరుక్షణం ఎవరు వస్తారో తెలుసా? అడవి పందులు వచ్చేస్తాయి అంట, శత్రువు వచ్చేస్తాడ మన మీదకి. సులువైపోయింది, మార్గం ఏర్పడిపోయింది. శత్రువు వస్తాడు, శత్రువు వచ్చి ఏం చేస్తాడు? మనల్ని వాడికి నచ్చినట్లుగా తిప్పుతాడు మనల్ని. అర్థమవుతుందా? శత్రువు వచ్చి వాడికి నచ్చినట్లుగా. ఇప్పుడు ఏదైనా ఒక రాజు పలానా రాజ్యం మీదకి దండెత్తుకుని వెళ్ళాడండి, ఆ రాజ్యాన్ని జయించాడండి, ప్రాకారంలో పడేసాడండి, లోపల ఉన్నటువంటి ప్రజలను ఏం చేశాడు? ఇప్పుడు తన హస్తగతం చేసుకొని బానిసలుగా తన ప్రాంతానికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎలా తీసుకెళ్తాడు? చక్కగా రథం వేసి, రథం మీద మంచి తివాచీ పరిచి, మంచి కలర్ రంగురంగుల దుస్తులు వేసి, అయ్యా నువ్వు కూర్చోయి అని చెప్పి నిన్ను కూర్చోబెట్టి వెనకాల ఎదరిద్దరు కూర్చొని ఇసురుతా ఉంటే నిన్ను తీసుకెళ్తాడా? అర్థమవుతుందా? శత్రువు ఇప్పుడు వచ్చి నేను బంధించి తీసుకువెళ్తున్నాడు. ఎలా తీసుకెళ్తాడు? చక్కగా రంగురంగుల రథం వేసుకొచ్చి దాని మీద రంగురంగుల దుస్తులేసి నిన్ను కూర్చోబెట్టి వెనకొకళ్ళ ముందు ఒకళ్ళు ఇసురుతా కూర్చుంటే చక్కగా నిన్ను చెరసారి తన వైపు తీసుకెళ్తాడా? శత్రువు వచ్చి తన జయించిన ఒక పట్టణటువంటి ప్రజలను తాళ్లతో బంధించి బలవంతంగా లాక్కెళ్తారండి. ఇష్టం లేకపోయినా బలవంతంగా లాక్కెళ్తాడు. నేను రాను, నేను వెళ్ళను, నేను ఇక్కడే ఉంటా, నాకు ఇదే, నా ప్రాంతం ఇదే అని ఒకవేళ అంటుంటే తాడుతో కట్టివేయబడినటువంటి ఆ వ్యక్తిని బలవంతంగా తనది కాని చోటికి ఈడ్చుకుంటూ వెళుతూ ఉంటాడు.
బలవంతంగా తనది కాని చోటికి ఈడ్చుకుంటూ వెళ్ళిపోతాడు. బతుకులాడతాడు, అయ్యా నన్ను వదిలే, నేను ఉండలేకపోతున్నా, నేను వెళ్ళలేను, నేను చేరలేనంటే బలవంతంగా ఇక నీకు మాట ఉండదు. ఇక జాగ్రత్త ప్రియమైనటువంటి దేవుని ప్రజలు, కంచె తీసివేయబడితే పరిస్థితులు ఎలా ఉంటాయంటే శత్రువు యొక్క దాడి నీ మీదకి జరుగుతుంది. ఎందుకు దేవుడు మన మీద ఉన్న కంచె తీసివేశాడు? ఎందుకు తీసివేయడానికి గల కారణం అని మనం ఆలోచన చేస్తే భక్తుడు అడుగుతున్నాడు కదా, ఎందుకు తీసివేసావయ్యా అని అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు ఇచ్చేసేటువంటి సమాధానాలు కొన్ని ఉన్నాయి. ఆత్మదేవుడు మనకు బోధించేటువంటి సమాధానాలు కొన్ని ఉన్నాయి. వాటిని శ్రద్ధగా విందాం. ఏదైనా పాఠము, దేవుడు కంచె తీసివేశాడు, కారణాలేంటి? ఏంటి కారణం? కంచెలో మనకు ఇంత సమృద్ధి ఉంచిన దేవుడు ఈ కంచెను తీసివేయడానికి గల కారణం ఏంటి అని మనం అడగాలి కదా. ఎందుకు తీసివేసావు దేవా అని అడిగినప్పుడు ఆయన నుంచి వచ్చే సమాధానం ఏమండి, మనలో కొనసాగుతున్నటువంటి పాపం. అర్థమైందా? ఏంటంటండి, మనలో కొనసాగుతున్నటువంటి పాపం ఏంటది? భయము లేకుండా విచ్చలవిడితనంగా మనకు నచ్చినట్లుగా, మన ఆశకు ఉన్నట్లుగా, మన కోరికలు ఉన్నట్లుగా, తలంపులు ఉన్నట్లుగా మనలో పాపమునకు భయపడే ఇటువంటి పరిస్థితి లేని కారణంగా పాపం మీద పాపం, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తూ పాపమును కొనసాగిస్తున్నటువంటి పనిని బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? మన మీదనున్న కంచెను తీసివేశాడు. పాపం మానుకోవట్లేదు, పాప పనులు మానుకోవట్లేదు, పాపము చెయ్యొద్దని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, పాపమునకు దూరంగా ఉండని దేవుడు సెలవిచ్చాడు. మనుషులారా, మీరు ఎంతగా పాపానికి దూరంగా ఉంటే అంతగా నేను మిమ్మల్ని కాపాడుతూ వస్తానని దేవుడు సెలవిచ్చిన ఆనాటి ఇశ్రాయేలులు మొదలుకొని ఈనాటి దేవుని ప్రజల వరకు ప్రతి ఒక్కరూ దేవుని మాటకు అవిధేయత చూపిస్తూ పాపం అనేటువంటి ఆ యొక్క పనిలోనే కొనసాగుతూ వస్తుంది. బయటికి కనిపించేటువంటి పాపాలు లేకపోయినా హృదయాంతరంగంలో జరిగేటువంటి వాటిని దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు కదా. చాలామంది అంటారు, నేను ప్రార్థనకు వస్తున్నాను, నేను వాక్యం వింటున్నాను, పాటలు పాడుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, దేవుని సన్నిధిలో ఎన్ని గంటలు అంటే అన్ని గంటలు కూర్చుంటాను, ఇంత చేస్తున్నటువంటి నా కుటుంబానికి ఎందుకు ఇంత శ్రమలు, ఎందుకిన్ని బలహీనతలు, ఎందుకిన్ని శోధనలు అని మనం అనుకుంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, కొనసాగుతున్నటువంటి పాపం, దేవునికి నచ్చనిది ఇంకా ఏదో నీ జీవితంలో జరుగుతున్నది. నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ నడవడిక, నీ ప్రవర్తన మార్పు లేని నీ జీవితం దేవుణ్ణి ఆయాసపరుస్తున్నది. వద్దు 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 అని దేవుడు అద్దులు పెట్టుకుంటూ వస్తున్న ప్రతి పాపాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. బాప్తిస్మం తీసుకునే ముందు నువ్వు తీర్మానం తీసుకున్నావు, సమాధి చేయబడే నీ యొక్క పాత స్వభావాన్ని విడిచిపెడతాను ప్రభువా, ఆ జీవితంలో జరిగించిన ప్రతి అలవాటు మానుకుంటాను ప్రభువా, ప్రతి అపవిత్రత మానుకుంటాను ప్రభువా, ప్రతి చెడును మానుకుంటాను ప్రభువా అని తీర్మానం చేసి ఆకాశమునకు, భూమికి, పంచభూతములు ఎదుట దేవుని దగ్గర మనం తీర్మానం చేసి ఒక నిబంధన చేసుకున్నాం. మునిగావు, తేలేవు. మార్పు ఉందా? ఏది మార్పు? మార్పు అంటే బట్టల్లో వచ్చేది కాదు, మార్పు అంటే మాటల్లో వచ్చేది కాదు, మార్పు అంటే రంగుల్లో వచ్చేది కాదు, మార్పు అంటే హృదయంలో నుంచి వచ్చేది మార్పు. రంగురంగుల దుస్తులు వేసుకున్న తర్వాత దుస్తులు వేసుకున్నంత మాత్రాన బ్రతుకు మారినట్టు కాదు. చాలా మంది రంగులు మారుస్తారు, వాళ్ళకి నీకు పెద్ద తేడా లేదు. చాలా మంది రంగులు మారుస్తారండి, వాళ్ళకి నీకు పెద్ద తేడా ఏంటి? కొనసాగుతున్న పాపం మానుకోకపోతే, కొనసాగిస్తున్న పాపాన్ని విడిచిపెట్టకపోతే దేవుడు నిన్ను ఎలా కాపాడుతాడు? ఎలా క్షేమమిస్తాడు? ఎలా ఆరోగ్యం ఇస్తాడు? నీ చుట్టూ, నీ బిడ్డల చుట్టూ, నీకు కలిగిన సంపద చుట్టూ ఎలా కంచి వేస్తాడు? దేవుడికి అసహ్యమైన కార్యం నువ్వు చేస్తూ, దేవుడికి నచ్చని పని నువ్వు చేస్తూ, దేవుడిని ఇబ్బంది పెట్టే పని చేస్తూ, దేవా నాకు కాపుదలు ఇమ్మంటే ఇస్తాడా? చెప్పండి, ఇస్తాడంటారా? చాలామంది అనుకుంటారు, నేనేం చేసినా నా దేవుడు నేనేం చేసినా నా దేవుడు ఊరుకుంటాడు, ఎందుకంటే ఆయన క్షమించుటకు అనుకొని మోసపోయో జాగ్రత్త. ఆయన ఎంత క్షమాపణ హృదయం కలిగిన వాడో అంత కఠినుడు ఆయన. నిన్ను ఎలా క్షమిస్తాడో
నీ తప్పులన్నీ ఎలా మన్నిస్తాడో, నీ బలహీనతలన్నీ ఎలా తీసివేస్తాడో, అంతకంటే ఎక్కువగా ఆయన కఠినమైనటువంటి మనస్సును నీ ఎడల చూపిస్తాడు. జాగ్రత్త. ఎందుకని? మార్పు లేని నీ జీవితం, మార్పు లేని నీ బ్రతుకు, మారని నీ అలవాట్లు, మారని నీ ఆలోచనలు, మారని నీ వైఖరి దేవుణ్ణి ఇబ్బంది పెడుతుంది, దేవుణ్ణి బాధ పెడుతుంది. వద్దు వద్దు వద్దు, ఆపు అని పాపాన్ని చేస్తున్నటువంటి జీవితాన్ని ఎన్నోసార్లు దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. ఈ 2026 సంవత్సరం, ఈ 2026 సంవత్సరం ఈ 14వ తేదీ మధ్యాహ్న కాల సమయం, 15వ తారీఖు మధ్యాహ్న కాల సమయం దేవుని వాక్యానికి వినటానికి వచ్చిన ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒకవేళ నీతోనే చెబుతున్నటువంటి నాతోనే దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. కంచె, నీ చుట్టూ వేయబడిన కంచె బలహీనమైపోయింది. ఈ బలహీనమైనటువంటి కంచెలోనికి దుష్టుడు ప్రవేశిస్తున్నాడు. నెమ్మది లేదు, ఆరోగ్యం లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. తెచ్చిన ధనమంతా చిరిగిన సంచిలో వేసినట్లుగా మారిపోయింది. ఎటు చూసిన పరిస్థితులన్నీ అర్థం కానట్టుగా ఉన్నాయి. ఎటు చూసిన పరిస్థితులన్నీ నెమ్మది లేనట్టుగా కనపడుతున్నాయి. మాట వినేవారు కనపడతలేదు, లోబడేవారు కనపడతలేదు, సమాధానంతో, ప్రేమతో, ఐక్యతతో కనపడతలేదు కుటుంబాలు. ఎందుకయ్యా అంటే కంచె బలహీనమైపోయింది. ఎందుకు దేవాన్ని నిన్ను చేసావని అడుగుతున్నారే కానీ ఎవరు చేస్తున్నటువంటి పాపాన్ని మానుకోనే నాడు ఇశ్రాయేలీయులు అలాగే చేశారు. ఇర్మీయా భక్తుడు మొత్తుకున్నాడు, ఇర్మీయా భక్తుడు ఏడ్చాడు, ఇర్మీయా భక్తుడు మొర్రపెట్టుకున్నాడు. ఇర్మీయా భక్తుడే కాదండి, సమూయేలు, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక మంది ప్రవక్తలు, అనేక మంది న్యాయాధిపతులు, అనేక మంది రాజులు మొత్తుకుంటూ వచ్చారు. అయినను ప్రజలలో మార్పు లేదు, ప్రజలలో మారని మనస్తత్వం కనబడుతుంది. వారు శ్రమ కలిగిన ప్రతిసారి లోకాన్ని, ఐగుప్తును, అంటే రాజులను, అంటే దేవతలను వారు ఆశ్రయించడం ప్రారంభించారు. ఎక్కడ మార్పు? ఏది నీ జీవితానికి మారింది? ఎక్కడ? రంగులు మార్చుకున్నంత మాత్రాన, దుస్తులు మార్చుకున్నంత మాత్రాన భక్తి పరిడం అయిపోయావనుకుంటే అది కుదరని పని. భక్తిని మార్చలేవు. అర్థమవుతుందా? దుస్తుల్లో కనపడదండి భక్తి. భక్తి అనేది నిలువుటి అర్థం, నిలువుటి యొక్క ఆకారం. సాయంకాలం సమయ వర్తమానం ఎంతమంది వస్తారో తెలియదు కానీ అద్భుతమైనటువంటి మాట దేవుడు దాచిపెట్టి ఉంచాడు. ఐగుప్తు బబులోను దేశంలో బబులోను రాజు ముందు పలికిన విశ్వాసపు వాక్కు వారిని ఎలా నిలిపింది. ఈ మధ్యాహ్న కాల సమయం దేవుని ప్రజలారా, దేవుని మాట వింటున్నటువంటి వారారా, దేవుడు నిన్ను పదే పదే హెచ్చరిస్తున్నటువంటి పాపమును ఇంకను నీ జీవితంలో కొనసాగిస్తున్నావా? ఆశీర్వాదం కావాలని పరిగెడుతున్నావు, మంచిదే. దీవెన కావాలని పరిగెడుతున్నావు, మంచిదే. మేలు కావాలని పరిగెడుతున్నావు, మంచిదే. క్షేమం కలగాలని పరిగెడుతున్నావు, మంచిదే. అవన్నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచి దాచి నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉంటే నువ్వేమో వాటి వెనకాల పరిగెడుతూ చేస్తున్నటువంటి పాపాన్ని నువ్వు మానట్లేదు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యాన్ని చూడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వాక్యం. అందువలన దేవుడు ఎవరిని అప్పగించేశాడు? చూడండి, దేవుడి మాట నిర్లక్ష్యం చేసి, దేవుని మాటకు తిరుగుబాటు చేస్తూ, దేవుడు మన మార్గాన్ని దేవుడు మార్గాన్ని వదిలిపెట్టి, దేవుని ఆజ్ఞను వదిలిపెట్టి, దేవుని మాటను లెక్క చేయకున్నటువంటి బ్రతుకుతున్నటువంటి వారినంట దేవుడు ఏం చేశాడు తెలుసా? తుచ్చమైనటువంటి అభిలాషలకు అప్పచెప్పేశాడు. అదే 28వ వచనం కూడా చూడవమ్మా. 28వ వచనం కూడా అక్కడ, తమ మనస్సులో దేవునికి చోటియ నొల్లకపోయిరి గనుక చెయ్యరాని కార్యములకు చేయుటకు ఆయన ఏం చేశాడు తెలుసా? అప్పచెప్పేశాడండి, అప్పగిచ్చేశాడు. ఎందుకు అప్పగిచ్చేశాడు? మాట వింటలేదు, దేవుని మాట లక్ష్య పెట్టట్లేదు. వద్దు వద్దు, ఆపు అని పదే పదే హెచ్చరిక చేస్తున్నాడు. ఇదిగో అగ్నిగుండంలో మండుతున్నటువంటి ఆ కారని అగ్నిలో మండుతున్నటువంటి ధనవంతుడికి బుద్ధి వచ్చి అక్కడ వేడుకుంటున్నాడు, అయ్యా నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, లాజరును పంపించి ఇక్కడ ఉన్నటువంటి లాజరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చెప్పమన్నప్పుడు అబ్రహాం అంటున్నాడు, అయ్యా అక్కడ ప్రవక్తలు ఉన్నారు, అక్కడ ప్రవక్తలు ఉన్నారు. మోషేయు ప్రవక్తలు అక్కడ ఉన్నారు. ఆనాటి ధర్మశాస్త్రం అక్కడ ఉన్నది. ఈనాడు వచ్చిన దేవుని ప్రవక్తలు అక్కడ, దేవుని స్వార్థికులు అక్కడ ఉన్నారు. దేవుని వాక్యం ఉంది, అది విని బ్రతుకు మార్చుకుంటే ఇక్కడికి రారు.
ధనవంతుడు అక్కడ మొరపెట్టుకుంటున్నాడు, ఇక్కడున్న వాళ్ళకేమో ఏమీ పట్టదు. ఏమంటే చెయ్యరాని దుష్కార్యాలకు, భ్రష్టమైన మనస్సుకు దేవుడు వారిని అప్పగించేశాడంట. ఎందుకని అప్పగించాడు? ఎన్నిసార్లు చెప్పిన వారు దేవుని మాటను వినట్లేదు. వింటున్నారా ఎప్పుడైనా? కొన్నిసార్లు దేవుడు మనల్ని అలా వదిలేస్తాడు. ఎందుకు వదిలేస్తాడు అంటే మన స్వభావాన్ని బట్టి. పరీక్ష తర్వాత పరీక్ష కొన్నిటికి ఏంటి, మాట వినలేదనుకో. బిలాము ఉన్నాడు, బిలాముతో చెప్పాడు, ఏంటి వచ్చింది ఎవరు అన్నాడు. అయ్యా మరి ఫలానా రాజు పంపించాడు, మరి రాజు ఎవరో వచ్చారంట జనాంగం, వాళ్ళని శపించమని మరి నన్ను కోరాడు, దానికి ప్రజలను వీళ్ళు పంపించాడు, మరి గౌరవ అధ్యక్షుడిగా వాళ్ళు వచ్చారు, నన్ను పిలిచికెళ్తున్నారు, మరి మర్యాదపూర్వకంగా నేను వెళ్ళటం మంచిది, మరి ఇలా చేయాలి అలా చేయాలి. మొదటోసారి చెప్పాడు, రెండోసారి ఒకసారి చెప్పాడు. ఇక దేవుని ఎన్నిసార్లు నువ్వు ఇబ్బంది పెడతావు? నువ్వు ఎన్నిసార్లు దేవుని మాట లెక్క చేయవు? ఒకసారి చెప్పినప్పుడే దేవుని మాటకు విధేయులైపోవాలి. భక్తుడైనటువంటి యోబు అంటున్నాడు, ఆయన ఒక్క మారు నాతో మాట్లాడిన, నాకు 2 మార్లది. ఒకసారి చెప్తాడు దేవుడు, దాన్ని నువ్వు ఎన్నిసార్లుగా తీసుకోవాలి? 2 సార్లుగా తీసుకోవాలి. అంటే ఒక మాట ఒకసారి అది నిశ్చయం, ఖచ్చితము. అంటే అది మరి పక్కా ఖచ్చితమే కది, దాన్ని తీసివేయడానికి లేదు. అర్థమవుతుందా? బిలాముతో చెప్పాడు, బిలాము అన్నాడు వెళ్ళాలయ్యా తప్పదా అన్నాడు. ఎవరితో? దేవునితో. అర్థమవుతుందా? తప్పదయ్యా, నేను ఇక వెళ్ళాలి, వెళ్ళి నేను అక్కడ మరి నా ప్రతాపం చూపించి మరి రాజు దగ్గర నేను మన్నన పొందాలి. వెళ్ళాలంటే మొదటి చెప్పాడుగా వద్దని, రెండోసారి చెప్పాడుగా వద్దని, ఇక మూడోసారి చెప్పినప్పుడు వినలేదుగా, సరే వెళ్ళు అని చెప్పి దేవుడే సెలవిచ్చాడు. సెలవిచ్చిన దేవుడే మార్గంలో ఖడ్గం ధరించిన దేవదూతను పెట్టాడు. ఎందుకని కదా? వినకపోతే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? గాడిదికి మాటలు ఇచ్చి బుద్ధి తెచ్చాడు. ఏమంటే బిలాము ప్రవక్త కన్నా బుద్ధి తెచ్చాడు. మనకు బుద్ధి ఉండదేక, మనకు బుద్ధి తెచ్చే క్రమం దాకా ఉండదు. అలా ఉన్నాయి మన పనులు, అలా ఉంది మన ప్రవర్తన. ఏమంటే కొంతమందికి కొన్ని నష్టాలు జరుగుతున్నప్పటికి కూడా గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకు ఈ నష్టం జరిగింది, ఎందుకు ఈ యొక్క శ్రమ వచ్చింది, ఎందుకు ఈ శోధన వచ్చిందని గ్రహించక వారు ఏం చేస్తున్నారో తెలుసా? దేవుణ్ణి బాధ పెట్టానన్న యొక్క అవగాహనలోనికి రాకుండా వారు ప్రక్క దోవలకు వెళ్ళిపోతూ వారికి కలిగిన నష్టానికి ఏమంటే పరిష్కారాన్ని వెతుక్కుంటున్నారు. జీవం కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టి, సహాయం చేసే దేవుణ్ణి విడిచిపెట్టి, కాపుదలనిచ్చే దేవుని విడిచిపెట్టి ఎవరి దగ్గరికి వెళ్ళి నీకు క్షేమాన్ని పొందుతావు? ఎవరిస్తారు నీకు క్షేమం? ఎవరిస్తారు నీకు కాపుదల? నువ్వు చేయుచున్న పనులు మానకుండా నీ క్షేమం కొరకు ఎక్కడికి వెళ్ళి ఎవరి దగ్గరికి వెళతావు? ఎవరి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆశ్రయం పొందుతావు? ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నారు, నువ్వు ఎవరిని ఆశ్రయించి వెళ్ళాలనుకుంటున్నావో, ఏ దేశంలో ఖడ్గము చూడనని, మరణము చూడనని, హత్యలు చూడనని ఎక్కడికి వెళ్ళి నేను క్షేమంగా తలదాచుకుంటాను అక్కడికి వెళతానని నువ్వు ఒక నిశ్చయించుకున్నావు, ఆ పట్టణము ద్వారానే, ఆ పట్టణంలోనే నువ్వు దేనికి భయపడి వెళుతున్నావో ఆ పట్టణంలో నేను జరిగిస్తా, అక్కడే జరిగిస్తా. ఏది క్షేమమని వెళుతున్నావో అక్కడే జరిగిస్తా నేను. నీకు క్షేమం ఇచ్చేది దేవుడు ఒక్కడే, నీకు కాపుదల ఇచ్చేది దేవుడు ఒక్కడే. ఆయనే మనకు పురం. ఆశ్రయపురం అంటే అర్థం ఏంటో తెలుసా? మరణము తప్పించేదండి. హఠాత్తుగా వచ్చిన మరణం, తెలియకుండా వచ్చిన మరణం, కక్ష చేత వచ్చిన మరణము తప్పించేది ఆశ్రయపురం. ఇప్పుడు నీకు ఆశ్రయపురం ఎవరు? భక్తులైనటువంటి కీర్తనకారులు ఎంతో మంది చెప్పారు, యెహోవా నాకు ఆశ్రయం, నా బలము ఆయన. అదా ఇప్పుడు దేవుడు కంచె తీసివేయడానికి గల కారణం ఏంటో తెలుసా? మన పాపం, దాంట్లో కొనసాగుతున్న మన జీవితం. రెండోది చూద్దాము. అదే రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుని యొక్క హెచ్చరిక ఉంటుందంట దీంట్లో. ఏంటంటే ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, మొదటేమో మనలో కొనసాగుతున్నటువంటి పాపం, రెండవది దేవుని యొక్క హెచ్చరిక చెప్పాడు. నినివే పట్టణాల ప్రజలకు ఏం చేయమన్నాడు? హెచ్చరిక చేయమన్నాడు. యోనాకు ఒక హెచ్చరిక ఇచ్చాడు. ఏమండి ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని యొక్క హెచ్చరిక ఈ కాపుదల, ఈ కంచె తీసివేయడంలో మనకు కనబడుతూ ఉంటుంది. ఏంట హెచ్చరిక అంటే, మన జీవితంలో కలుగుతున్నటువంటి నష్టాన్ని బట్టి, కలుగుతున్నటువంటి యొక్క శ్రమను బట్టి, బలహీనతను బట్టి మనం మారాలి అని దేవుడు హెచ్చరిక చేస్తారంట.
ఏం చెప్తాడు? హెచ్చరిక ఏంటో తెలుసా? మనం చెందాలి, మనం మార్చుకోవాలి. కొన్ని అలవాట్లు ఉంటాయి, కొన్ని ఆలోచనలు ఉంటాయి. ప్రార్థనకు ఆలస్యంగా రావాలి, వాక్యం అయిన తర్వాత వెళ్ళాలి, పాటలు అయిన తర్వాత వెళ్ళాలి అని కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా. అందరూ పందలకడ రారు. 10ంటికి ప్రార్థన స్టార్ట్ అయితే 10:30 దాకా కూడా ఎవరు రారు. ఎందుకని? మన వాక్యం హలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన సాగుతూ ఉంటాయి అట ఆటంకాలు. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈరోజు గనక మనం ఈ గ్రహింపులోనికి వస్తే మళ్ళా ఎలాగైనా మనం బలపరచబడతాం కదండి. మళ్ళా మనం ఎలాగైనా దేవుని కంచిలోకి వస్తాం. సాతానుడు పనులు మనలో జరగవు కాబట్టి వాడి బాధ అంతే. అర్థమవుతుందా? వాడి బాధ. రెండవది ఏంటంటే దేవుని హెచ్చరిక. దేవుని యొక్క హెచ్చరిక కలుగుతున్న పరిస్థితులను చూసి, కలుగుతున్నటువంటి నష్టం చూసి, కలుగుతున్నటువంటి స్థితులు, జరుగుతున్న స్థితులను బట్టి గ్రహించుకొని, అవును నేను దేవునికి ఎక్కడో వ్యతిరేకంగా ఉంటున్నాను, నా ఆలోచన ఎక్కడో దేవుడిని ఇబ్బంది పెడుతుంది, నా ప్రవర్తన ఎక్కడో దేవునికి ఆయాసకరంగా ఉంటుంది, నా నడవడికి ఎక్కడో నా దేవునికి ఇబ్బంది పెడుతుందని గ్రహింపులోనికి వచ్చేటట్లుగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? హెచ్చరిక ఇస్తాడు. హెచ్చరిక. శోధకుడు నీ మీదకి రావడానికి దేవుడు కొంచెం ద్వారం తెరిచి, ఇదిగో ఈ శోధనను బట్టి నా ప్రజలు నన్ను తెలుసుకోవాలి, నేను జరిగిస్తున్నవి తెలుసుకోవాలి, వారిలో ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితిని వారు తెలుసుకొని వారు మార్పు చెంది నా దగ్గరికి రావాలి. మారకుండా ఎంతకాలం బ్రతుకుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా? చూడండి, ఈనాడు ప్రజలు అట్ట తయారయ్యారంటే మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన పద్ధతులు, మన నడవిక అన్నట్టుగా మనుషుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడిపోయారు. అర్థమవుతుందా? మనుషుల యొక్క ప్రవర్తన మీదే, మనుషుల యొక్క ఆలోచనల మీదే, మనుషుల యొక్క వైఖరి మీదే ఆధారపడిపోయి అంత తన ఆలోచన అన్నట్లుగా చేస్తున్నాడు. ఇప్పుడు దేవుడు నీకు కాపుదల ఇవ్వాలంటే ఏం చేయాలి తెలుసా? నీ ఆలోచన ప్రక్కన పెట్టి దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవాలి. అర్థమవుతుందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, కేసు పెట్టాం, ఫలానా వాళ్ళు నన్ను ఇట్టగా ఇబ్బంది పెడుతున్నారండి, నన్ను ఇట్టగా శ్రమ పెడుతున్నారు అని చెప్పి మనం కంప్లైంట్ ఇచ్చాం. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ కంప్లైంట్ ఎవరి మీద అయితే ఇచ్చారో ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి పోలీసు వాళ్ళు యాక్షన్ చేసుకుంటారు. కొంచెం హెచ్చరిక మాటలు చెప్తారు. ఇదే పద్దాగా ఇలాగే జరిగితే ఏమవుతుంటారు? ఖచ్చితంగా మీరు జైలుకి వెళతారు. కాబట్టి ఇక నుంచి ఈ యొక్క పనులను మానేసి ఎవరి దారి వారినట్టుగా బ్రతికితే మీకు మంచి జరిగిద్దయ్యా అని చెప్పి పోలీసులు హెచ్చరిక చేస్తారు. ఇప్పుడు ఈ మాట కూడా లెక్క చేయకుండా, ఈ మాట కూడా వినకుండా, కంప్లైంట్ ఇచ్చినా కూడా మారకుండా, కంప్లైంట్ ఇచ్చినా కూడా ఏమండి వినకుండా ఉన్నారనుకో, ఏం చేస్తారు తెలుసా? తీసుకువెళ్ళి ఏ మాత్రం కూడా నీ మాట పట్టించుకోకుండా తీసుకువెళ్ళి నిన్ను జైల్లో పెడతారు. కఠిన కారాగార శిక్ష నీకు విధిస్తారు. చెరసాలకు నిన్ను తీసుకువెళ్తారు. ఇది ఒక విధంగా అవగాహన తెచ్చేటట్లుగా దేవుని యొక్క హెచ్చరికను మనకి ఇస్తా ఉంటది. ఏంటిది? దేవుడు కంచె తీసివేయటంలో మనకు ఒక హెచ్చరిక కనబడుతూ ఉంటుంది కదండి. నినివే పట్టణానికి ఒక హెచ్చరిక వచ్చిందా? సొదొమ గొమొర్రా పట్టణానికి ఒక హెచ్చరిక వెళ్ళిందా? ఏమండి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక హెచ్చరిక వెళ్ళిందా? దేవుడు ఒక హెచ్చరిక పంపిస్తాడు. ఈ హెచ్చరికను బట్టి మనం గ్రహించవలసిందేంటి, తెలుసుకోవాల్సిందేంటి? దేవునికి ఆయాసకరమైన నేను చేస్తున్నాను, నా కంచె బలహీనమైనది అని మనం గ్రహించుకొని మన పద్ధతిని మార్చుకొని దేవుడి కొరకు, దేవుని యొక్క ఆజ్ఞల కొరకు మనము విధేయులమై బ్రతకాలి. మూడవది ఏంటంటే మన హృదయాలను దేవుని వైపు త్రిప్పడం అంట. ఎందుకు దేవుడు కంచె తీసివేస్తాడంటే మొదటి కొనసాగుతున్న పాపం, రెండవది హెచ్చరిక, మూడవది ఏంటో తెలుసా? మనము దేవుని వైపు తిరగాలి. ఆశీర్వాదాల మీదను, దీవెనల మీదను, ఏమండి వీటి మీదను మనం మనసు పెట్టుకొని ఏం చేస్తున్నాం? దేవునికి దూరం అయిపోతున్నాం కదా. డబ్బు బాగా వచ్చిందనుకో దేవుడితో పని లేదు కదా. ఆరోగ్యం బాగుందనుకో దేవుడితో పని లేదు. ఇంటి చుట్టూ, ఇంటి నిండా పిల్లలు, ఇంటి నిండా సంపద, ఇంటి నిండా సంతోషం ఉందనుకో దేవునితో పని లేదు. అందుకే 80వ కీర్తనలో పలు వచనాల్లో మనకు కనబడుతుంది, దేవా మేము ఈ వైపు తిరుగునట్లుగా మాకు కరుణ చూపయ్యా అని పలు వచనాల్లో మనకు కనబడుతుంది. దేవుని వైపు తిరగడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కంచెను బలహీనపరుస్తూ. ఇప్పుడు లోకం వైపుకి తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు, సినిమా యాక్టర్ల వైపు తిరిగేవాళ్ళు చాలా మంది ఉన్నారు, లాయర్ల వైపు తిరిగేవాళ్ళు
చాలా మంది ఉన్నారు. ఏమండి, లోక సంబంధమైనటువంటి కార్యక్రమాల వైపు తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుణ్ణి మరిచిపోయి, దేవుణ్ణి విడిచిపెట్టి, దేవునికి దూరం అయ్యి, లోక సంబంధమైనటువంటి వాటి మీద మనస్సులు నిలుపుకొని వాటి వైపు తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మనుషులు ఏం చేయాలి? దేవుని వైపుకు తిరగాలి. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. నా యొద్దకు రండి, మీకు ఏది కొదువో అది నేను మీకు తీరుస్తాను. నా యొద్దకు రమ్మని దేవుడు అడుగుతున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, నా వైపుకు మీరు తిరగండి, నా దగ్గరకు రావాలని ఆలోచన నీలో పెట్టుకోండి. లోకంలో ఎంతో మంది తంత్రగాళ్ళను ఆశ్రయిస్తున్నారు, మంత్రగాళ్ళను ఆశ్రయిస్తున్నారు, వాళ్ళని ఆశ్రయిస్తున్నారు, వీళ్ళు ఆశ్రయిస్తున్నారు. ఎందుకంటే మాకు క్షేమం కావాలని. దేవుడు అంటున్నాడు, నేను నీకు క్షేమాన్ని ఇస్తాను, నా వైపుకు తిరిగి అంటున్నాడు కదా. మనం దేవుని వైపుకి తిరగం, లోకంలో కనపడే వాళ్ళ వైపు తిరుగుతాం, వాళ్ళ వెనకాల తోకలాగా తిరుగుతూ ఉంటాం మనం కదండి. దేవుని వద్దకు రాము, దేవుని సన్నిధిలో మనం అడగం, దేవుని దగ్గర మనం మొరపెట్టుకోం, దేవుని దగ్గర మనం గోజాడం. సమస్త కార్యక్రమాలన్నీ చేసి తర్వాత అంటాం, దేవా నేను చేయవలసిన పనులన్నీ చేసేసానయ్యా, ఇప్పుడు నీ చిత్తం ఏంటో చెప్పయ్యా అంట కదా. లోకంలో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తారా కదండి. చేసేవాళ్ళు ఉన్నారు కదా, లోకంలో చేయాల్సిన పనులు, ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడెక్కడ వెళ్ళాలో, ఏమేం చేయాలో అన్నీ చేసేస్తారు. ఏమండి, మా ఇంట్లో ఏమండి కొన్ని కనపడుతున్నాయండి, మరి దానికి పరిష్కారం ఏంటండి అని అంటారు. అన్నప్పుడు ఆయన అంటాడమ్మా, మీ ఇంట్లో గాలి సోకింది, గాలి పోవాలంటే ఇది తీసుకెళ్ళి కట్ట అంటాడు. కట్టేస్తారు. క్రైస్తవుల్లో కూడా ఉన్నారు, కట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇంటి గుమ్మానికి ఏమండి, మొన్న అక్కడికి వెళ్తే ఇంటి గుమ్మానికి ఏం వెళ్ళాడుతుంది తెలుసా? అదేమిటి ఏమంటారు? గుమ్మడికే కాదు, ముళ్ళముళ్ళగా ఉంటుంది అది, కలబందన. కలబంద ఎలా ఆడుతుంది చూసి ఆ పైన ఏంటండి వంద కారణాలు. చాలా మంది చెప్పేది ఏంటంటే ఏదో అంటే అంటుంటారు, అంతే. చేసే పనులన్నీ చేస్తూ ఉంటారు, దేవుని మాట దేవుని వైపు తిరగడం లేదు. ఇంటిలో కొన్ని కనపడకుండా రహస్యంగా పెట్టుకుంటారు. నేను చాలా ఇళ్లలో చూశాను. కొంతమంది ఇళ్లలోకి వెళ్ళినప్పుడు ఆ పాత ఉంటాయి కదా బొమ్మలు, బట్టలు పారేరు అంటే పెట్టుకుంటారు. ఒక మూల కనపడింది నాకు ఒకసారి చోట చూసినప్పుడు, నాకు ఆ దేవి బొమ్మ కనపడింది. ఇంక అడిగితే మళ్ళీ లేనిపోయిన తంటాలు వస్తాయి అని చెప్పి అడగలే నేను. క్రైస్తవుల గృహాల్లో కూడా పెట్టుకున్నారు. ఎందుకని? వాళ్ళు పూర్తిగా తిరగల దేవుని వైపుకి. ఇంకా దేవుని వైపుకి తిరగకుండా అలా పెట్టుకొని ఉన్నారు. అలా పెట్టుకుని ఉండటం వల్ల దేవుడి కాపుదల మనకు ఉండదు, సంరక్షణ మనకు. మనము దేవునికి సంరక్షణకు రావాలంటే పూర్తిగా ఆయన వైపుకి తిరగాలి. మొన్న ఈ మధ్యన ఒక ఆయన పాస్టర్ గారే, బిషప్ గారు, ఆర్సీఎం పాస్టర్ గారు, బండి చుట్టూ ఏమంటే నల్ల తాడు ఒకటి కట్టుకున్నాడు. నల్ల తాడు ఒకటి కట్టుకున్నాడు. ఏంటన్నా? అది గొర్రె వెంట్రుకలతో తయారు చేయబడిన తాడు, నా వాహనమునకు క్షేమం ఇచ్చింది అన్నాడు. ఏంటంటే అది గొర్రె వెంట్రుకలతో తయారైనటువంటి, మేక వెంట్రుకలతో తయారైనటువంటి తాడు, ఇది నా వాహనానికి క్షేమం ఇచ్చింది, ఎక్కడికన్నా ఎలా అన్నా వెళ్ళిపోతానన్నాడు. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ తాడు ఏదైతే కట్టిందో అది లేదు. ఆ తాడు దేనికైతే కట్టాడో అది లేదు, కనపడలా. ఏంటన్నా? ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడే తగిలింది, అదే పోయింది. ఎందుకని? ఆయన ఏదైతే క్షేమం అనుకున్నాడు అదే పోయింది. ఇప్పుడు మనం కూడా కొన్ని అనుకుంటాం కదా, సెంటిమెంట్లు మనకి చాలా ఉంటాయి. ఇదిగో పలాందు చూస్తే సెంటిమెంట్, నాకు ఇది కలిసి వస్తుంది, పలాందు చేస్తే నాకు కలిసి వస్తుంది అని సెంటిమెంట్లతో మనం ఉంటాం. దేవుడు అంటున్నాడు, నా వైపుకు తిరుగు, నా వైపుకు రా, నేను నీకు అన్ని ఇచ్చేది. నీకేంటి సెంటిమెంట్లు ఎక్కువైపోయినాయి మధ్యన? తుమ్మితే సెంటిమెంటు, దగ్గితే సెంటిమెంటు, ఏమంటే వాళ్ళు మాట్లాడితే సెంటిమెంట్, వీళ్ళు ఎదురొస్తే సెంటిమెంట్. సెంటిమెంట్లతో కాదు నువ్వు నడిచేది, సెంటిమెంట్లు కాదు నీకు క్షేమాన్ని ఇచ్చేది. దేవుడు అంటున్నాడు, నా వైపుకు రా, నేను ఇస్తా నీకు క్షేమం. అంటే దేవుడిని ప్రక్కన పెట్టి, దేవా నువ్వు కాసేపు ఉండి, నీకేం తెలీదు, ఎన్ని ఆచారాలు ఉన్నాయి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి, మేము చేయవలసిన తగలెట్టుకునేవలసినవి ఎన్ని ఉన్నాయి, మాకు ఎన్ని ఉండగా నువ్వేంటాయి ఇప్పుడు అని చెప్పి దేవుడిని ప్రక్కన పెట్టేస్తున్నాం కదా. ఇశ్రాయేలు కూడా అలాగే దేవుడిని ప్రక్కన పెట్టారు. ఏమైపోయారు తెలుసా? వారి మీద జరిగినన్ని దాళ్ళు, వారి మీద జరిగినటువంటి శత్రువు యొక్క ఏమంటే ఇబ్బందులు ఎక్కడ ఏ రాజ్యం మీద జరగలేదండి. ఎందుకని? నా ప్రేమ్ కుమార్ రాత్రి నిద్రలేదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రామారావు అంటే రాత్రి అంతా డ్యూటీ చేసి వచ్చి విశ్రాంతి తీసుకునే టైంలో ఆయన
సరేలే, అలవాటు అయిపోయింది అలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, దేవుని మాటలు చూడండి. లోకంలో ఏటి నీకు క్షేమం ఇచ్చేది, ఏవి నీకు భద్రత ఇచ్చేది, ఏవి నీకు కాపుదలు ఇచ్చేది? లోకంలో దొరికే వాటి మీద నువ్వు ఏమని మనసు పెట్టుకుని లోకం వైపుకు నువ్వు తిరిగితే లోకం నీకు క్షేమాన్ని ఇవ్వదు. ఎవరి వైపుకి తిరగాలి? దేవుని వైపు. ఇశ్రాయేలీయులు న్యాయాధిపతుల కాలంలో న్యాయాధిపతులు పరిపాలించి, ఒక న్యాయాధిపతి పరిపాలించి అతడు మరణమైన తర్వాత మరలా ఏమైపోయారు వాళ్ళు? మరలా లోకం వైపుకు వెళ్ళారు, విగ్రహారాధన వైపుకు వెళ్ళారు, ఇష్టానుసార ప్రవర్తనకు వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి శ్రమపడి, హింసలు పొంది, వేదన పడుతూ, దుఃఖపడుతూ, ఇదిగో మళ్ళా వాళ్ళు దేవుని వైపు తిరగడం వల్ల దేవుడు ఏం చేశాడు తెలుసా? వారిని విడిపించి, వారికి ఒక న్యాయాధిపతిని నియమించి, వారిని విడిపించి, వారిని తీసుకుని వచ్చి మరలా వారికి క్షేమం ఇచ్చి, మరలా వారి పట్టణానికి ఒక ప్రాకారాన్ని ఏర్పాటు చేసి, మరలా వారికి భద్రతనిచ్చి, మరలా వారిని కాపుదల పెట్టడం. ఇలా న్యాయాధిపతులు రావడం, వారు ఏమండి దేవుని వైపు తిరగడం, న్యాయాధిపతి వెళ్ళిపోవడం, మరలా లోకం వైపుకి వెళ్ళడం, అక్కడుండి శ్రమ పడడం, దేవుని మరపెట్టుకోవడం, మరలా దేవుని దగ్గరికి రావడం. ఎలా మారిపోయిందంటే పాపం మానట్లేదు, దేవుని వైపు తిరగడం మానట్లేదు. వారు చేయాలనుకుంటున్నవి చేయటం మానట్లేదు, ఇటుపక్క దేవుని వెంబడించడం మానట్లేదు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, లోకంలో జరిగే వాటి మనుషుల పద్ధతుల వైపు నువ్వు తిరగద్దు. లోకంలో ఎంతో మంది ఎన్నోట్నో వాటి వైపు తిరుగుతున్నారు. నువ్వు లోకంలో జరిగే వాటి వైపు నువ్వు తిరగక దేవుని వైపు తిరుగు. దేవుడు అంటున్నాడు ఏంటి తెలుసా? నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును ఇదిగో ప్రయాసపడి భారం మోస్తున్న వారు నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి. యెషయా గ్రంథంలో రాయబడినటువంటి మాట, దప్పిక కొనిన వారులారా నీళ్ల యొద్దకు రండి, నేను మీకు దప్పికిస్తాను, మిమ్మల్ని తృప్తినిస్తాను, నా యొద్దకు రా. యాకోబు పత్రికలు రాయబడినటువంటి మాట, మూర్ఖులైనటువంటి ఈ తరము వారి నుండి మీరు వేరై రండి, నా యొద్దకు వస్తే నేను మీకేం చేస్తాను? క్షేమాన్ని ఇస్తాను, కాపుదలని ఇస్తాను. మీరు కోల్పోయిన ఏ భద్రత ఉందో, ఏ క్షేమం అయితే ఉందో, ఏ కాపుదల అయితే ఉందో దాన్ని నేను మరలా నీకు ఇస్తాను. నా వైపుకి తిరగండి. మీ కుటుంబం చుట్టూ, మీ బిడ్డల చుట్టూ, మీకు కలిగిన సంపద చుట్టూ, నీ చుట్టూ నేను కంచి వేస్తాను. కంచి వేయాలంటే ఇవన్నీ మానాలి. ఇవన్నీ మాని దేవుని దగ్గరికి రావాలి. మొదట కొనసాగిస్తున్న పాపం మానాలి, దేవుని హెచ్చరికని గుర్తుపట్టాలి. మూడవది ఏంటి? హృదయంలో దేవుని వైపు తిరగడం. ఇప్పుడు ఆఖరి విషయం ఏంటంటే, పోగొట్టుకున్న కంచెను మనం సంపాదించుకోవడం ఎలా? కొన్ని అవిధేయతల వల్ల పోయింది కంచె. విన్నాం కదా, హెచ్చరిక ఏమండి, మన యొక్క బలహీనతలను బట్టి దేవుని కంచె దూరం అయిపోయింది. ఇప్పుడు మన కంచెను సంపాదించుకోవాలి. పోయిన కంచి మరలా మన మీద వేయబడాలి. ఇది వేయబడకపోతే మన జీవితంలో ఎంత ప్రయాసపడిన నెమ్మది దొరకదు, ఎంత ప్రయాసపడిన మనకు క్షేమం దొరకదు, ఎంత ప్రయాసపడిన మన సంపద వృద్ధి కాదు. ఎందుకంటే యెహోవా ఇచ్చు ఆశీర్వాదం ఐశ్వర్యమును ఇచ్చిద్దంట, నరుల కష్టము చేత దాన్ని ఎక్కువ చేసుకొనలేదు. నీకు దేవుని కాపుదల దూరం అయితే, ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు. నీ కుటుంబంలో నెమ్మది ఉండదు. నీ బిడ్డలే నీ మాట వినరు, నీ భర్తే నీ మాట వినడు, నీ భార్య నీ మాట వినదు. కుటుంబంలో అసమాధానాలు, రోగాలు ఎక్కువైపోతాయి, ఇబ్బందులు ఎక్కువైపోతాయి, ఆర్థిక పరిస్థితులు ఎక్కువైపోతాయి, కుటుంబ సమస్యలు ఎక్కువైపోతాయి, కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఎవరికి నచ్చినట్లుగా వారు జీవిస్తారు, ఎవరి మాటకు వారు యమునా తీరనట్లుగా వెళ్ళిపోతూ ఉంటారు, ఎవరికి నచ్చినట్లుగా వారు జీవించడానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా అసమాధానంతో అసైక్యతతో ఉన్నటువంటి ఈ కుటుంబము మరలా జతపరచబడి, మరలా సమకూర్చబడి దేవుని కాపుదల క్రిందకి రావాలి అంటే చేయవలసినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు వరకు అసమాధానంతో కొట్టుమిట్టాడుతుందా నీ కుటుంబం? ఇప్పటి వరకు అనారోగ్యాల చేత కొట్టుమిట్టాడుతుందా నీ కుటుంబం? ఆర్థికంగా నీ కుటుంబం దెబ్బతిని ఉందా? సమస్యల చేత నీ కుటుంబం తనామునకలవుతూ వస్తున్నదా? ఇబ్బందుల చేత నీ కుటుంబం తనామునకలవుతూ వస్తుందా? నీ జీవితమే ఎటూ తోచినటువంటి పరిస్థితిలో ఉందా? అయితే దేవుని సన్నిధిలో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని, దేవుని కంచె నీ మీదకి రావటం, మరలా వేయటానికి గల మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో నిన్ను నీవు పరిశీలన చేసుకొని పశ్చాత్తాపంతో దేవుని పాదాల దగ్గరికి చేరటం. ప్రతి మనుష్యుడు బలహీనుడే. అలా అని దేవుడు బలహీనతలను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. నీ తప్పు నీకు తెలియపరుస్తున్నాడు.
నీ పొరపాటు నీకు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎక్కడ పడిపోయావో తెలియపరుస్తున్నాడు, ఎక్కడ జారిపోయావో తెలియపరుస్తున్నాడు. నీకు ఒక అవగాహన ఇచ్చాడు, నువ్వు తెలుసుకునేటట్లుగా నీకు ఒక విషయాన్ని తెలియపరిచాడు. ఇప్పుడు నిన్ను నీవు పరిశీలన చేసుకొని దేవుని ముందు నువ్వేం చేయాలో తెలుసా? పశ్చాత్తాపడాలి, దేవుని సన్నిధిలో దుఃఖపడాలి. 51వ కీర్తన మొత్తం అంతా పశ్చాత్తాప కీర్తన. ఏడ్చాడు దావీదు, దేవా నేను ఈ స్థితిలో ఉన్నాను, ఈ పరిస్థితిలో ఉన్నాను, పోయిన నా యొక్క క్షేమం, పోయిన నా యొక్క ఆశీర్వాదం, పోయిన నీ కంచి నాకు మరల దయచే ప్రభు అని దావీదు దేవుని సన్నిధిలో ఏడ్చాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. దేవుని హెచ్చరిక వినలేదు, నువ్వు దేవుని వైపుకి తిరగమన్న మాట వినలేదు, కొనసాగిస్తున్న పాపాన్ని మానుకోవట్లేదు. ఇదిగో ఈ మధ్యాహ్న కాల సమయం నీ కుటుంబంలో జరుగుతున్న ప్రతి అలజడి కొట్టివేయబడాలంటే, ప్రతి సాతాను క్రియ లయపరచబడాలంటే, ప్రతి అనారోగ్యపు వ్యాధి నిన్ను విడిచిపెట్టిపోవాలంటే, ప్రతి సమస్య నిన్ను విడిచిపెట్టిపోవాలంటే, ప్రతి ఒక్క రోగం నిన్ను విడిచిపెట్టిపోవాలంటే, ప్రతి ఆర్థిక ఇబ్బంది నిన్ను విడిచిపెట్టిపోవాలంటే, అసమాధానం విడిచిపెట్టిపోవాలంటే, ప్రేమ లేని ఆ యొక్క దారిద్ర్యత విడిచిపెట్టిపోవాలంటే, ఇదిగో దేవుడు కంచె నీ మీద వేయబడినట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడు. పరిశీలన చేసుకో, నిన్ను నువ్వు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకో. దేవా నేను ఎక్కడ జారిపోయాను, ఎక్కడ పడిపోయాను? పలుమార్లు నాతో మాట్లాడుతున్నా నేనే వినలేదు, నన్ను నీ వైపుకు తిరగమని చెప్పినా నేను వినలేదు, కొనసాగిస్తున్న నా పాపం నుండి బయటపడమని చెప్పినా నేను వినలేదు. నిజమే ప్రభా, నేను ఈ పొరపాటు చేశాను, అందుకే నా కుటుంబంలో ఈ అసమాధానం, ఈ అశాంతి నెలకొంది, ఈ యొక్క అలజడలన్నీ నాలో కలిగినటువంటి ఈ మార్పును బట్టే ప్రభా దయతో నన్ను క్షమించు. నేను మరలా మారి నేను నీ కొరకు నేను బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన క్షమిస్తాడు. క్షమించి ఏం చేస్తాడు తెలుసా? పడిపోయిన కంచెను ఆయన మరలా నిలబెడతాడు. కంచెను నిలబెట్టే దేవుడు అండి. అసమాధానం నీ కుటుంబంలో ఉందా? ఎవరికి వారి మధ్య ఐక్యత లేకుండా ఉందా? అయితే కంచె కూలిపోయి ఈ కంచెను మరలా బలపరిచేది పశ్చాత్తాపమే, దేవుని సన్నిధిలో దుఃఖపడమే. నిన్ను నువ్వు పరిశీలనగా చూసుకొని దేవుని సన్నిధిలో దుఃఖపడటమే. 139వ కీర్తన 23వ చరణం చూడండి. 139వ కీర్తన 23, 24 చరణాలు చూడండి. ఏం రాయబడింది అక్కడ? దేవా నన్ను పరిశోధించి ఆలోచనలు తెలుసుకున్నాము, నీకు ఆయాసకరమైన మార్గం నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. చూడండి, భక్తుడైనటువంటి కీర్తనకారుడు తనను తాను పరిశీలన చేసుకుంటూ దేవుని ముందు తెలిపి, అయ్యా నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉందేమో, నన్ను పరీక్షించి నాలో ఉన్నది నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉంటే దాన్ని తీసివేసి నిత్య మార్గమున, సత్య మార్గమున నన్ను నడిపించు ప్రభా. దేవునికి అప్పగించుకున్నాడండి. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీ హృదయంలో పశ్చాత్తాపం అనేది పుడుతుందా? ఎంత నష్టపోతున్నావో నీకు తెలుస్తుందా? ఎంతగా నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు అర్థమవుతుందా? ఎన్ని కోల్పోతున్నావో, దేవుడిచ్చు ఆశీర్వాదాలను ఎన్ని దూరం చేసుకుంటున్నావో, దేవుడిచ్చు దీవెళ్ళు ఎన్ని దూరం చేసుకుంటున్నావో, నీ కుటుంబంలో ఎంత సంపద నష్టపోతున్నావో, ఎంత ఐక్యతను నష్టపోతున్నావో, ఎంత ప్రేమను నష్టపోతున్నావో గ్రహించు. ఒక్కసారి నీ బిడ్డలు మాట్లాడినట్లేదా? అది దేవుని కంచె తొలగించబడినది. దేవుని కంచెను దృఢపరుచుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి దేవునికి అసహ్యమైన మార్గం నీలో ఉంటే విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని యొక్క పని కొరకు నువ్వు నిలుపు పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? కోల్పోయిన కంచెను మరలా ఆయన దృఢపరుస్తాడు. పడిపోయిన ప్రాకారములు కట్టువాడు అని నీకు పేరు పెడతానని యెషయా గ్రంథంలో ఇశ్రాయేలును గురించి రాయబడినటువంటి మాట. పడిపోయిన నీ కంచెను దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరలా కడతాడు. ప్రేమను, సమాధానమును, శాంతిని, ఐక్యతను నీ కుటుంబంలో దేవుడు కడతాడు. గ్రహించండి, లోకంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా ఇవి దొరకవు. ఎవరు ఇవ్వలేరు. శాంతి ఎవరు ఇవ్వలేరు, సమాధానం ఎవరు ఇవ్వలేరు, ప్రేమ ఎవరు ఇవ్వలేరు. ఈ లోక ప్రేమలన్నీ నటనం అనే వాక్యం చెబుతుంది. అర్థమవుతుందా? ఈ లోక ప్రేమలన్నీ నటన, ఈ లోక ప్రేమల్లో నిజం లేదు, అంతా మోసం.
నమ్మిన వారే నయవంచన చేసేటువంటి రోజులు, నమ్మిన వారే వంచన చేసేటువంటి రోజులు. ఈ రోజుల్లో ఎవరిని నమ్మడానికి వీలు లేదు. నీ కుటుంబంలో సమాధానాన్ని దయచేసే దేవుడు ఒక్కడే. దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపడు, ఏడు. నీ స్థితిని ఒక్కసారి దేవుని ముందు పెట్టు. దావీదు అంటున్నాడు, కీర్తనకారుడు అంటాడు కదా, నీకు ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉంటే దయచేసి ఏం చేయాలి? ఇప్పుడు ఒప్పుకొని దేవుని సన్నిధిలో విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని పని కొరకు, దేవునిలో బ్రతుకుట కొరకు నిన్ను నువ్వు తీర్మానం చేసుకుంటే, దేవుడి దినమున ఈ మధ్యాహ్న కాల సమయమున ఏది నిన్ను వెంటాడుతుందో, ఏ శత్రుదాడి నీ కుటుంబం మీదకి జరుగుతుందో దానికి బలహీనమైనటువంటి ఆ కంచెను ఆయన బలపరుస్తాడు. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఎన్నో నష్టపోయావు కదా, ఈ దినాన ఎన్నిటినో కోల్పోయావు కదూ. ప్రేమ లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, బిడ్డల మధ్య, భర్త భార్యల మధ్య ఐక్యత లేదు, ఒకరికి ఒకరు విరోధంగా మారిపోయారు, ఒకరికి ఒకరు శత్రువులుగా మారిపోయారు, ఒకరికి ఒకరు విరోధులుగా మారిపోయారు. ఏంటంటే దేవుని కంచె బలహీనమైపోయింది. అందుకే దేవుని కంచె లేని చోట సమాధానం ఉండదు. బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య బిడ్డలకు సమాధానం లేదు, ప్రేమ ఉండదు, ఐక్యత ఉండదు. ఇవన్నీ లోపించడానికి గల కారణం దేవుని యొక్క కంచె లేకపోవడం వల్లే. దేవుని యొక్క కంచె వ్యక్తిగత నీ జీవితానికి వేస్తాడు, నీ కుటుంబానికి వేస్తాడు, నీకు కలిగిన సమస్తానికి దేవుడు కంచె వేస్తాడు. ఈ కంచెలు నీకు ఏమండి క్షేమం దాగి ఉంది. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం గ్రహించుకొని దేవుని కంచె నీ యొక్క జీవితంలో, నీ యొక్క కుటుంబంలో నుంచి తీసివేయబడిందేమని ఎరిగి ఒక్కసారి అడుగు, దేవా నీ వేళ మా కుటుంబంలో మా మధ్య నుంచి కంచెను తీసివేసేవయ్యా, నీకు ఆయాసకరమైనది ఏదైనా నేను చేస్తూ ఉంటే నన్ను క్షమించు ప్రభు అని ప్రభు పాదాలు మనం పట్టుకోవాలి కదా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లోకంలో ఏదీ లేదు. నువ్వు కన్నీళ్లు కార్చగలిగితే దేవుడు తీసివేసిన కంచి మరలా ఆయన చేతనే. మరి ఎవ్వరు వేయలేరు నీ కంచి, ఎవరు నీకు మరలా ఆ బలాన్ని, ఆ దృఢత్వాన్ని ఇవ్వలేరు. దేవుడు ఒక్కడే ఇవ్వాలి. దేవుని దగ్గరికే రావాలి, దేవుని వైపుకే తిరగాలి, దేవుని మాట వినాలి, దేవుని హెచ్చరికను వినాలి, దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు పరిశుద్ధినిగా మార్చుకోవాలి. దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నీ జీవితంలో ఉంటే విడిచిపెట్టి ప్రభు పాదాలు పట్టుకో. ప్రభు కనికరించేటువంటి దేవుడు. కోల్పోయినవన్నీ కదా, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నుంటానయ్యా, మనసా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నుంటానయ్యా, మనసా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. హల్లెలూయా. దేవుని వైపుకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ మధ్యాహ్న కాల సమయము నీ కుటుంబంలో ఏది నష్టపోయావో, ఏది కోల్పోయావో తిరిగి ఇచ్చేది ఆ దేవుడే. ఆ దేవుడి యొద్దకు మరలా నీవు ఆయన యొద్దకు వస్తే, ఆయన యొద్దకు గనక నువ్వు మరలుకుంటే, దేవుడు నీ మీద నుండి తీసివేసిన ఆయన కంచిని మరలా దృఢపరుస్తాడు. నువ్వు భక్తిలో కొనసాగేటట్లుగా, నీ కుటుంబంలో ప్రేమ నిలిచేటట్లుగా, నీ కుటుంబంలో సమాధానం నిలబడేటట్లుగా, నీ కుటుంబంలో ఐక్యత నిలబడేటట్లుగా, ఆరోగ్యం నిలబడేటట్లుగా, సంపద నిలబడేటట్లుగా, కుటుంబ క్షేమంగా ఉండేటట్లుగా, అన్ని విషయాల్లో సమృద్ధి ఉండేటట్లుగా దేవుడు తన కంచెను మరలా బలపరచడానికి మూలము ఏంటో తెలుసా? పశ్చాత్తాపం ఒకటే. చేయరానివి ఎన్నో చేసావు, చేయకూడనివి ఎన్నో జరిగించావు, వెళ్ళకూడని చోటికి ఎక్కడెక్కడికో వెళ్ళావు, ఎక్కడెక్కడో తిరిగావు. ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయం నీకు తెలియపరుస్తున్నాడు, నీ సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర ఉన్నది.
దేవుడే ఆ సమస్యకు పరిష్కారం. దేవుని యొద్దకు రండి, దేవుడు మీ సమస్యలకు పరిష్కారం చూపిస్తాడు. దేవుని దగ్గరికి రాకుండా ఎక్కడికి వెళ్ళి నువ్వు క్షేమాన్ని పొందగలవు? ఎక్కడికి వెళ్ళి నువ్వు ఆశ్చర్యాన్ని పొందగలవు? ఎక్కడికి వెళ్ళి నువ్వు నీ యొక్క కుటుంబాన్ని మరలా బాగు చేసుకొనగలవు? ఏ మంత్రము, ఏ తంత్రము నీ బ్రతుకును, నీ కుటుంబాన్ని మార్చలేదు. మార్చలేదు. ఏ మంత్రము, ఏ తంత్రము నీ కుటుంబాన్ని, నీ స్థితిగతులను మార్చలేదు. పశ్చాత్తాపడితే దేవుడే కుటుంబ స్థితిగతులన్నిటినీ మారుస్తాడు, పరిస్థితులన్నిటినీ మారుస్తాడు, అవకతవకలన్నిటినీ సరిచేస్తాడు. కుటుంబంలో వచ్చిన ప్రతి లోటును ఆయన తీసివేస్తాడు. ఆర్థికంగా ఎంత నష్టపోయావో అంతకంటే రెట్టింపు. ఏమండి, జకర్యా గ్రంథంలో రాయబడింది కదా, సంవత్సరముల పంటను నేను మీకు ఇస్తాను, మిడతలు, పసర పురుగులు తినివేసిన నా మహాసైన్యము తినివేసిన పంటను నేను మీకు ఇస్తాను. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? నా యొద్దకు వస్తే, నా దగ్గరికి వస్తే. మీరు ఏది నష్టపోయారో, ఏది కోల్పోయారో, సంపాదించిన సంపాదన అంతా ఏమండి ఇలా అనారోగ్యమైనటువంటి అనవసరమైన వాటికి ఖర్చు అయిపోయిందా? కోల్పోయిన దానికి రెట్టింపుగా దేవుడు నీకు మరలా ఇచ్చేస్తాడు. ఎప్పుడు? ఆయన కంచి మరలా నీకు బలపరచబడేటట్లుగా, కంచి మరలా నీ మీద స్థిరపరచబడేటట్లుగా పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు నీవు కోల్పోయిన వాటికి రెట్టింపుగా దేవుడు నీకు ఇస్తాడు. ఏబు కోల్పోయినది రెండంతలుగా పొందుకున్నాడు. దేవుడు కంచి మరలా నిలబెట్టాడు. ఏమైంది? ఇప్పుడు ఏబుకు రెండంతల ఆశీర్వాదం వచ్చింది. అతడు కోల్పోయిన మొదటి స్థితి కంటే కడపటి స్థితి రెట్టింపయింది. బిడ్డలు, ఏమండి, ఆస్తి, గొడ్డు గోదం సమస్తము రెట్టింపయింది. ఎంత అభివృద్ధిని చూశాడు, ఎంత విస్తరించాడు, ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు. నీ జీవితంలో కూడా అలా రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే దేవుని కంచెని కుటుంబం మీద నుండి తీసివేయబడిందని ఒకవేళ కనుక నువ్వు ఎరిగి ఉంటే, ఇదిగో కలుగుతున్న నష్టం బట్టి, కలుగుతున్న శ్రమను బట్టి, కలుగుతున్న ఈ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో ఎరిగిన వాడవైండు పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే దేవుడు కోల్పోయిన వాటిని నీకు ఇచ్చే దేవుడు, కోల్పోయిన వాటిని నీకు తిరిగిచ్చే దేవుడు. ఏ నాశనము, ఏ కీడు నిన్ను మరలా దరి చేరనివ్వకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాటిని తీసివేస్తాడు. ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇప్పుడు మీరు చూచుచున్న ఈ యొక్క సైన్యము మరి ఇక మీదట ఎన్నడూ నీకు చూడదు. నువ్వు చూస్తున్న ఈ సైన్యం ఉందే, ఐగుప్తు ఫరో సైన్యం ఉందే, ఏమండి, విర్రబిగుతూ గర్వంతో వస్తున్నటువంటి శత్రువు ఎలా నీ ముందుకు చూస్తున్నావే, ఇగో ఇప్పుడు చూస్తున్న వ్యక్తి మరలా నీ మీదకి రాకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ చుట్టూ కంచెను దృఢపరిచి శత్రువును లేకుండా చేస్తాడు. శత్రువును లేకుండా చేస్తాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, కంచె తీసివేయబడినదని ఎరగాలి. కంచె ఉన్నంత కాలమే మనం ఆడిందే ఆట, పాడిందే పాట. అర్థమైందా? చాలామంది దేవుని కంచెలో ఉంటూ ఇచ్చలవిడితనంగా బ్రతుకుతున్నారు. దేవుని కంచె తీసివేయబడితే శత్రువు వస్తాడు, అడవి పందులు వస్తాయి అంటారు. ఏమండి, శ్రమకు, హింసకు అది గుర్తు. అది రాకుండా ఉంటు నిమిత్తమే బలహీనమైన దేవుని కంచె మరలా బలపరచబడినట్లుగా పశ్చాత్తాపడదాం, ఏడుద్దాం. మనం చేసిన ప్రతి ఒక్క పాపాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి కన్నీటితో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడదాం. రాత్రి